అభిజ్ఞ భారత ఆశయాలు, అక్షరజ్ఞాన ఆశయాలు సేమ్ ఒకటే. కాకపోతే మేము రైటర్స్, వాళ్ళేమో సేవా కార్యక్రమంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఒక మీటింగ్ పెట్టేసి 10 మందిని తీసుకొని, ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలన్నది తపన కొద్దీ అందరినీ కలుపుకొని, మన ఆలోచనలు పంచుకునే ఒక వేదిక క్రియేట్ చేసినందుకు ముఖ్యంగా మా దుంపా శ్రీదేవమ్మకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్రేక్ ది అమ్మ సైలెన్స్. అమ్మ మొదటిగా అంటే మీ గురించి చాలా మందికి తెలుసు అసలు మీ గురించి తెలియని వాళ్ళుండరు. అయినా కూడా మీ నోటి ద్వారా మరొక్కసారి అంటే ఆ! మీ సాహిత్య ప్రయాణం అండ్ మీ ఎలా ఎలా మొదలైంది? మీ సాహిత్య ప్రయాణం ఎలా మొదలైంది చెప్పండి? నేను ఎప్పటికి చదివితే చరణమే అవుతుంది. కాకపోతే చెప్తాను కొత్త వాళ్ళున్నారు కాబట్టి. మేము చాలా పేదరికంలో పుట్టాము. పాలు, పెరుగు అమ్ముకునే ఒక చిన్న రైతు. ఒక పావెకరం నాదొక అరెకరం ఉంటుంది మా తాతయ్య వాళ్ళకి. దాని మీద జీవనాధారం. ఒక 10 గేదెలుండేవి మాకు. అందుకని మా జీవితం అంతా కూడా ఆ గేదెల చుట్టూ తిరగటం, పేడకల్లు వేయడం, తర్వాత పిడకలు చేయడం. నేను చాలా బాగా పిడకలు చేసేదాన్ని. అలా చాలా రకరకాల పనులు చేస్తూ పెరిగాము. మా అమ్మ, నాన్నగారు హెడ్ మాస్టర్ గారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకొక ముద్ద పెడుతూ, "ఇది రేపు తినాలంటే మీరు చదువుకోవాల్సిందే. ఇది మీరు రేపు సంపాదించుకోవాలని" చెప్పేది. మా అమ్మ మాకు తొలి ట్యూటర్. తను చదివింది ఐదో క్లాస్ అయినా మాకు ఇంటర్ వరకు కూడా క్లాసెస్ తీసుకునేది. ఊరందరికీ మా నాన్న హెడ్ మాస్టర్ గారైతే, మా అమ్మ ఇంట్లో మాకు టీచర్‌గా ఉండేది. నైతిక విలువలు, కుటుంబ విలువలు, ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏ విధంగా ఉండాలి, తాతయ్యలు అందరూ, నానమ్మలు, అమ్మమ్మలు అందరి మధ్యలో పెరిగిన వాళ్ళం మేము. వెన్నెలంతా మాదే, ఏరులన్నీ మావే, కొండలన్నీ ఎక్కిన వాళ్ళమే. చెట్లన్నీ ఎక్కి జామకాయలు కోసుకు తిన్న వాళ్ళమే. ఇట్లా మా బాల్యం మాత్రం ఇప్పుడు పిల్లలకి లేదు. అది పాథటిక్ అనుకోండి. నాన్నగారి ఓకే. దగ్గర నుంచి నాకు రచనా వ్యాసంగం అబ్బింది. నాన్నగారు పాటలు రాసేవారు. సో, ఓకే. అప్పటినుంచి నాకు అందరు నాన్నగారిని మెచ్చుకుంటూ ఉంటే, నేను కూడా నాన్నగారిలాగా రాయాలి అనేసి చిన్నప్పుడు పాటలు నేను, తమ్ముడు చేతులు పట్టుకొని చాలా బాగా నాన్న పాటలన్నీ పాడేవాళ్ళం. సెవెంత్, ఓకే. ఎయిత్ వచ్చాక ఇంటర్ వరకు ఉందనుకుంటా. తర్వాత పాడటం ఆపేసాను. ఎంతో రాయడం మార్కెటింగ్. మొట్టమొదటిసారిగా రాసిందెప్పుడు? రాసింది చిన్నప్పటి నుంచి రాయడం. ఒక వ్యాఖ్యాతరిగా అంటే కాదు. నేను వక్తృత్వంలో నాకు ఇంకొక ప్రైజ్ ఎవరికీ వెళ్ళదు. మాటకారిని చిన్నప్పటి నుంచి. ఎస్సే హ్మ్. రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అన్నీ వచ్చేవి. కథలు చిన్నప్పటి ఓకే. నుంచి చిన్న చిన్నగా రాస్తూ ఉండేదాన్ని. కానీ తొలి కథ మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో నాలేశ్వరం శంకరం గారు 'రిక్షావాడు' అనే కథ రాశాను. ఓకే. దానికి ఒక చలం చలం శైలి ఉందమ్మా నీ దగ్గర. చిన్న చిన్న వాక్యాల్లో అద్భుతమైన అర్థం తీసుకొస్తావు నువ్వు. చాలా బావుందని నాగేశ్వరం గారు మాకు తెలుగు టీచర్ గారు. ఆయన హుహు. మెచ్చుకున్నారు ఆ కథని. అలా ఓకే. కవిత్వాలు, కవితలు అన్నీ ఇంటర్ నుంచి మాత్రం పబ్లిష్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. అంటే నాన్నగారి సాహిత్యం నుంచి మీకొచ్చింది అంటున్నారు. కానీ అవును. మొట్టమొదటిసారి ఒక సంఘటన చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాసిన కవిత్వం గాని, కథ కానీ ఏదైనా ఉందా? మా ఇంటి పక్కన రిక్షా ఉండేది. సో, ఆ హుహు. కుటుంబం ఎలా ఉంటుంది? ఏ విధమైన కష్టాలు పడుతుంది? ఎంత ఆత్మీయంగా ఉంటుందనేది రిక్షావాడి కథలో రాశాను. కేవలం ఓకే. చూసి రాసిందే అది. ఇన్‌స్పైర్ అయ్యి రాసింది. చాలా ఆత్మీయంగా ఉండేవాడు. మా ఇంటికొచ్చి ఓకే. పచ్చళ్ళు, కూరలేమన్నా ఉంటే తీసుకెళ్ళేవాడు. చాలా ఎప్పుడు కష్టంలో ఉన్నా వచ్చేవాడు. అంటే ఒకళ్ళకొకళ్ళం వాళ్ళ మతం వేరు, కులం వేరు అని గాదు. హ్మ్. ఒకళ్ళకొకళ్ళం మేము పక్క పక్కనే ఉన్నామంటే, మనకెప్పుడైనా వస్తాడు అని, అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఏమైనా దొరుకుతుంది అని. ఇలా చాలా ప్రేమ ఆత్మీయతలో ఉండేవాళ్ళం. మీకు బోధన అనేది మీకు తెలుసు. నేను బోధనలో పుట్టాను. మహారాష్ట్ర అవును. బోర్డర్. చాలా హ్మ్. ఇప్పుడు ముస్లింలు తర్వాత హిందువులు సమసమంలో ఉంటారు. 50% ఉంటారు. మత ఓకే. సామరస్యం చాలా బాగా వెల్లి విరుస్తది అక్కడ. కొన్నిసార్లు గొడవలు జరుగుతాయి. గొడవ టైంలో కూడా మేము ఇబ్బందులు పడ్డాం. అంతకు మించిన ప్రేమలు పొందాం. ఓకే. అమ్మా ఇప్పుడు మీరు అంటే ఒక రచయిత్రిగానే కాకుండా అక్షరయాన్ వ్యవస్థాపకురాలు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆహ్, రచయిత్రిగా కాకుండా ఇంకా ఏ విభాగాల్లో మీరు పనిచేశారు? అన్ని విభాగాలు పనిచేశానమ్మా. చాలా సంస్థల్లో మహిళా దక్ష సమితి దగ్గర నుంచి ఇందూరు భారతి దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు, చాలా సంస్థల్లో వర్క్ చేశా. దాదాపు ఇప్పుడు చెప్పాలంటే మనకి ఇంకో 5 నిమిషాలు పడతది. అయన్నీ చూసాక నాకనిపించింది ఇవన్నీ నేను పని చేశాను కానీ ఎందుకు అందరిలో నేను ఇమడలేకపోయా, ఇంకా ఎందుకు నాకు లోటుంది అనుకున్నాను. నాకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. నేనొక్కదాన్ని. నాకు అన్నదమ్ములున్నారు.
అందుకని నాకు అక్క చెల్లెళ్ళుంటే బావుండు. అక్కలందరి చెల్లెళ్ళకి ఏమన్నా కొనిపెట్టడం, సపోర్ట్ రావడం. ఇలా నాకు ఒక పెద్ద గ్యాంగ్ ఉండాలనిపిస్తుంటది. ఎప్పుడెళ్ళినా ఒక్కదాన్నే వెళ్తా ఎక్కడికెళ్ళినా. అందుకని లేదు. నేను ఎదగడం కాదు. నాతో పాటు 10 మంది ఎదిగితే ఆ గెలుపు గెలిపవుతదనిపించింది. ఏ వేదిక దగ్గరికెళ్ళినా మేము ఐదుగురం, ఆరుగురమే ఉండేవాళ్ళం. దాంట్లో 50, 60 మంది మగవాళ్ళుండేవాళ్ళు. ఇవన్నీ చూసాక మనం వేదికలు అడుక్కోకూడదు. యాచించటం ఏంటి మనం? మనం రూల్ చేయగలిగిన కెపాసిటీ మనకుండాలి. మనం ఒక వేదిక పెట్టుకుందాం. మన కార్యక్రమాలు మనమే నిర్వర్తించుకుందాం. మనమే అవకాశాలిద్దాం అనుకున్నాం. అందుకని అక్షర్యాన్ అవకాశాల కల్పన, ఆత్మవిశ్వాసపు పిలుపు అని పెట్టుకున్నాం. ఏదైనా సరే ఓకే. అవకాశాలు హ్మ్. మనం క్రియేట్ చేసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మన వేదిక ఉండాలి. అందుకని మేము నెక్స్ట్ జనరేషన్‌ని కూడా మాకు బాలిక విభాగం, బాలుర విభాగం, ట్రాన్స్‌లేటర్ విభాగం, యాంకరింగ్ విభాగాలు అన్నీ పెట్టుకున్నాం మేము. అన్నీ మా దగ్గర నుంచి మేమే రూపొందించాలి. మేమే సమాజానికి అందించాలి. అంతేగాని మాకెవరు అవకాశాలు ఇవ్వడం, అడుక్కోవడం అనేది మనకొద్దు అనుకున్నాం. మేమిప్పుడు ఏదైనా మేము చేసుకోగలుగుతున్నాం. ఓకే. అంటే ఇప్పటి వరకు అక్షరయాన్ ద్వారా చేసిన అంటే పనులు అంటే రచయిత్రులను మీరు ఏ విధంగా ప్రోత్సహించారు? ఏ విభాగాల్లో అక్షరయాన్ పనిచేసింది? షీ టీమ్స్‌తో కలిసి వర్క్ చేశామమ్మా. గృహహింస, హ్మ్. కులహింస ప్రతి ఒక్కటి హ్మ్. ఏదైనా సరే. గృహహింసలు మీకు తెలీదు. కులహింసలు ఇంకా అంతకంటే దారుణంగా ఉంటాయి. దాంతో పాటు వర్క్ చేశాం. ఎయిడ్స్ కంట్రోల్ దాంతో పాటు వర్క్ చేశాము. రైతులెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, మనం మంచి మేలైన విత్తనాలొస్తే గనక, రైతులు చాలా బోలెడు డబ్బొస్తది రైతులకి. చాలా బాగుంటారు అనుకోని, ఆ విత్తనం ఉత్పత్తి చేయడం గురించి రైతులకు తెలియచేశాము. అలాగే మాతృవందనం అని ఒక కార్యక్రమం చేశాం. అంటే 70 ఏళ్ళు పైబడ్డ వుమెన్ ఎక్కడున్నా కూడా వాళ్ళందరిని పిలిచి, వాళ్ళకి చీర, సారెలు పెట్టి, వాళ్ళ సాహిత్యం గురించి మనం మాట్లాడి ఓహ్! ఇంతవరకు కూడా గుర్తుపెట్టుకున్నారా? అని 98 ఏళ్ల ఆవిడ కూడా నా సాహిత్యం మర్చిపోలేదా? అన్నది ఒక ఇన్‌స్పిరేషన్. చిన్న ఒక మెచ్చుతునక. అదిచ్చినప్పుడు మాకర్థమైంది. ఈ ట్యాగ్ లైన్ అప్పుడు నన్ను గుర్తించింది. గమనించు, గుర్తించు, గౌరవించు. వాళ్ళ అదేమో ఇప్పుడు మీ మాటల్లో నేను ఎక్కువగా వింటూ ఉంటాను. మీరు రకరకాల వేదికలపై మాట్లాడుతున్నప్పుడు వివక్ష గురించి మీ నోట ఎక్కువగా వింటూ ఉంటాను. సో, ఎందుకు మీరు ఆ మాటని కానీ, ఆ విషయాన్ని కానీ ప్రతిసారి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు? అమ్మ నాకు వివక్ష నేను అంటే ఇప్పుడు పర్సనల్‌గా ఈక్వలైజేషన్ వచ్చేసింది అని అంటున్నారు. కానీ మీరేమో ప్రతిసారి ఆ విషయాన్ని మీరు ప్రస్తావిస్తూ ఉంటారు. కారణం? నాకు సమన్యాయం కానీ, లేకపోతే సమానత్వం కానీ నేను నా మాటలు మీతో ఏకీభవించలేనమ్మా. ఎందుకంటే మనమింకా ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నాం. ఓకే. నాకు మీరు అడగలేదు కానీ చాలా మంది అడిగే ప్రశ్నేంటంటే మీరెవరిని బాగా అభిమానిస్తారు? ఏ రైటర్ మీకిష్టం అంటారు. చిన్నప్పుడు మనం 16 ఏళ్ల వయసప్పుడు 'అమృతం కురిసిన రాత్రి' బావుంటుంది. యంగ్ ఏజ్‌లోకొచ్చాక 'మహాప్రస్థానం' అని ఎర్రెర్రని ఆలోచనలుంటాయి. ఆ తర్వాత 'గోపీచంద్' నచ్చుతా 'అసమర్థుడి జీవన యాత్ర' అంటే అట్లా భలే ఎంత బావుందనిపిస్తది. లాస్ట్‌లోకొచ్చేసరికంటే ఆధ్యాత్మికం బాగుందనిపిస్తది. ఇట్లా మనలో కూడా మన ఎదుగుదల, మన జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, మనం ఆలోచించే విధానం మెరుగవుతున్న కొద్దీ, మనం ఇష్టపడే రైటర్స్ కూడా మారుతుంటారు. నాకీ మధ్య గోగు శ్యామల సాహిత్యం బాగా చదువుతున్నా. ఆమె అంటది ఒక ఏనుగు లాంటి తండ్రి కంటే ఆహ్, తను అంటే ఒక బుట్టనమాట. ఒక వెదురుతో తయారు చేస్తారు కదా! చిన్న చిన్న పుల్లలతోటి. ఏకుల బుట్టంత తల్లి మెరుగు అంటది. అవును. అంటే గృహహింస కంటే, కులహింస కంటే పెద్దది అగ్రవర్ణాలు, అధమ వర్ణాలంటే ఏముండదు. మనమందరం సెకండ్ సిటిజన్సే. మనందరం ఐక్యం అయితే గనక ఎప్పుడు ఎక్కడ కూడా నా సాహిత్యం కానీ, ఆమె సాహిత్యం కానీ ఎప్పుడు మేము అగ్రవర్ణాలను తిట్టం, మగవాళ్ళని తిట్టం, ఎవరిని తిట్టను నేను. నాకు స్త్రీల గురించి, పిల్లల గురించి నేనెక్కువ రాస్తా. మనని మనం ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూడకూడదు. మనని మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం సంఘటితం అయితే తప్ప, మన అడ్డంకులు కానీ, అవరోధాలు కానీ, అవమానాలు కానీ, ఇవి మాత్రం పోవు అంటా నేను. మనకి యూనిటీ రావాలి. మన సమస్యలు నాకిక్కడే బాధ. నాకు మన వాళ్ళతోనే బాధ తప్ప, హ్మ్. నాకు వేరే వాళ్ళతో బాధ లేదు. వీళ్ళెందుకింకా ఇట్లనే ఉన్నారు? ఎవరికి నువ్వు చెల్లైనా, ఎవరికి నువ్వు తల్లైనా, మానవ సజీవ యంత్రాలను సృష్టించే కర్మాగారం కాకూడదు. నువ్వు కేవలం బిడ్డల్ని పుట్టించే ఒక యంత్రం కాదు తల్లి. ఇది నీ జీవితం. నీ కోసం నువ్వు గడుపు. నీ కోసం నువ్వు బతుకు. నీ కోసం నువ్వు నడు. ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా
అమ్మ ముదిరిపోయిందమ్మా. ఒక నెల రోజుల క్రితం వస్తే బావుండేదమ్మా. 4థ్ స్టేజ్‌లో ఉందమ్మా క్యాన్సర్. ఏమైందమ్మా అంటే, ఎళ్దాంలే అనుకున్నాను. మా బిడ్డోడు చదువు, మా ఆయనకు ఉద్యోగము, మా అత్తమామలకి ఇది. ఎక్కడైనా నిర్లక్ష్యం. వాళ్ళకి వాళ్ళ పట్ల ఎందుకు నిర్లక్ష్యం? ఆ లాస్ట్ స్టేజ్‌లో నీతో పాటు ఎవరు బాధపడతారు? ఆమె కదా బాధపడాలి. ఎక్కడైనా సరే మా ఆయన కోసం నేను ఉద్యోగం మానేసా. కుటుంబం ఉంది కదా! నాకీ ఈ ఈ మాటలన్నీ వింటుంటే, పిచ్చి పిల్లలు వీళ్ళంతా అమాయకం అనుకోవాలా? అజ్ఞానం అనుకోవాలా? అవివేకం అనుకోవాలా కూడా నాకర్థం కాదు. ఎందుకంటే లైఫ్ ఇప్పుడు అనేది ఎవరిది వాళ్ళది. అంటే స్త్రీ తనని తాను గుర్తించుకోలేకపోతుందంటారా? హ్మ్. గుర్తుంచుకోలేకపోవడం కాదు. స్త్రీ చాలా తెలివైందమ్మా. కాపోతే ఫస్ట్ నుంచి ఏం చేశారంటే, బానిసకొక బానిస అన్నట్టుగా ఆ మాట చెప్పలా. చెప్పకుండా ఏమైందమ్మా నువ్వు చాలా విలువైన దానివి. నువ్వు చాలా అందగత్తెవి. నిన్ను పట్టుకెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోతే. వాళ్ళు ముసుగేసుకొని ఎళ్ళిపోతారు. రేప్ చేస్తారు. నువ్వు నాకు చాలా ప్రీషియస్. నువ్వు చాలా గొప్ప విలువ నీది. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండాలి. మాతృస్వామ్య వ్యవస్థలో ఏమైంది తల్లి? మాతృస్వామ్య వ్యవస్థగా చాలా బాగా జరిగింది గదా! ఫస్ట్ స్త్రీకి ఎక్కడైనా చూడండి అందరిని సమంగా చూస్తది. ఏ బిడ్డైనా వెళ్తుంటే తన బిడ్డలోంచి ఒక ముద్ద తీసుకొచ్చి ఆమెకు పెడతది. ఆ బిడ్డకి పెట్టి పంపిస్తది. అందరిని సమంగా చూసేయలింది. ప్రెగ్నెంట్ అయిందమ్మా నువ్వు బయటకి రాకూడదు. ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు. నిన్న ఒక అమ్మాయి నాకు ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఈ ప్రపంచం మొత్తం మీద ఏది కనిపెట్టినా మహిళ కోసమే కనిపెట్టారు అంది. నేనన్నాను ఏం కనిపెట్టారమ్మా అన్నా. ఆమె కాల్లో ముల్లు గుచ్చుకుంది మొదట. అందుకని దానికి అక్కడ చర్మం ఉంటే ఆ చర్మాన్ని కాలికి చుట్టారు. అలా చెప్పులయింది. తర్వాత ఆమె ఆచ్ఛాదన లేదు కదా పైన. బ్రెస్ట్ కనిపిస్తోంది కదా! అందుకని ఇబ్బందవుతుంది. అలా ఊగుతూ ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారనుకోని, అలా ఒక తొడిగేసేసి అక్కడ ఆకేసి కట్టారు. అలా బావుందే అనుకుని తర్వాత మొలకి చుట్టాడు. ఆ తర్వాత తను కట్టుకున్నాడు. తర్వాత ఆమెకు పొయ్యి తయారు చేశాడు. ఆమెకి ఏది ఇన్వెన్షన్ అయినా ఆమె కోసమే అయింది. నాకు నవ్వొచ్చింది. హిస్టరీలో హిస్సే ఉంటుందమ్మా. హిస్ స్టోరీ హిస్టరీ. దాంట్లో హర్ర ఎక్కడుంది చెప్పండి? సీతాయనం ఎందుకు రామాయణం అయింది? సీత గురించే కదా రాసింది. ఎవ్వరు దాన్ని అన్నీ జరిగాయి. అన్నీ జరుపుకుంటూనే పోయాయి. తను ఒప్పుకుంటే తప్ప, తాను మౌనంగా పక్కకి తప్పుకుంటే తప్ప, ఇవన్నీ నువ్వు మౌనంగా ఉంటే ఏమనుకుంటారు? చాలా బావుంది. ఆమె ఒప్పేసుకుందండి. మౌనం అర్ధాంగీకారం అని కూడా వాళ్ళే పెట్టేసుకున్నారు. కాబట్టి ఒప్పుకుంది గదా! అంటారు. నాకొక మంచి గురువులు చెప్పాను కదా! మీరందరూ నాకు గురువులే కాదు. 3 ఏళ్ళు నా మనవరాలు. ఆ అమ్మాయిని బుడ్డి తల్లి నా గురువే. మొన్నొక్క రోజు మా అమ్మాయిని ఒక వీడియో పంపించవా చాలా రోజులైంది. చిన్న తల్లిని చూసి అంటే వీడియో తీయబోతుంటే, "అమ్మ నువ్వు వీడియో తీయొద్దు. నువ్వు ఫోటోలు తీయొద్దు." ఎందుకమ్మా? నాకిష్టం లేదిప్పుడు. నువ్వు తీయొద్దు. నా డ్రెస్ బాగాలేదు. నేను బాగా డ్రెస్ ఏసుకున్నాక అప్పుడు తీసి పెట్టు. ఇప్పుడొద్దు నువ్వు. నా నా కూతురు మౌనంగా స్విచ్ ఆఫ్ పెట్టుకొని పక్కన పెట్టుకుంది. అంతే కదా! ఫోటో తీయలేదే. అంటే 3 ఏళ్ల పిల్లకున్నంత వ్యక్తిత్వాలు మనకి లేవా? ఏం కావాలో మనం చెప్పలేమా? అమెరికా, అమెరికా, అంటే అమెరికా అంటారు. ఎందుకంటారు పొద్దస్తమాను? హ్మ్. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళెవ్వరి మాట వినరు. చిన్న పిల్లలు నాకిది కావాలంటే అది కావాలంతే. మనం చెప్పినట్టు వాళ్ళు నడుచుకోరు. నాకిది బావుంది. నేను అవును. కంఫర్టబుల్‌గా ఉన్నానిలా. నేను ఈ క్లాస్‌లోనే ఉంటాను. నేను చదవను. మన పిల్లలెక్కడమ్మా? మన కిరాయి ఆలోచనలు మనవన్నీ. నేను ఇంజినీరింగ్ కాలేదు కదా! నువ్వు ఇంజినీరింగ్ కావాలి. నేను డాక్టర్ కాలేదు కదా! నువ్వు డాక్టర్ కావాలి. మన ఆలోచనలన్నీ వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతుంటాం. ఎందుకు రుద్దాలి? వాళ్ళేం అమ్మ కావాలో ఇప్పుడు మీరన్నారు కదా! మా మనవరాలు ఇలా వీడియో తీయొద్దు అనింది అని చెప్పేసి. ఇప్పుడు మీరన్నారు కదా! ఒక మహిళకి ఏం కావాలి అంటే గమనింపు, గుర్తింపు, గౌరవింపు అనన్నారు. సో, ఈ గమనింపు, గుర్తింపు, గౌరవింపు అనేది ఏ స్థాయి నుండి ఉండాలి? లేదా ఏ స్థాయిలో ఉంటే బావుంటుంది? అంటే అది ఆ! బాల్య దశ ఇప్పుడు లేకపోతే యవ్వన దశ? ఇప్పుడు అభిజ్ఞా భారత్ చెప్తుందేంటమ్మా? వాళ్ళొక్కటే ఫస్ట్ నుంచి శ్రీదేవి ఎప్పుడు మాట్లాడినా కూడా మానసిక ఆరోగ్యం కావాలంటది. ఫస్ట్ మానసిక ఆరోగ్యం. అంటే మనసు వికసించాలి. దాంట్లో ఏ కుల మతాలు ఉండకూడదు. మంచి మనిషిగా ఉండాలి. లింగ వివక్ష ఉండకూడదు. అందరూ సమానంగా చూడాలి. సమన్యాయం జరగాలి. అన్నీ వస్తాయి మానసిక ఆరోగ్యం. ఇప్పుడు లోపించిందే సమాజంలో మొట్టమొదటి ఆరోగ్యమే లోపించింది. మంచి నడవడి కావాలి. గుణాత్మక విద్య కావాలి. లింగ సమానత్వం కావాలి. సుస్థిర వ్యవస్థల స్థాపన కావాలి. మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెరిగే దశలో ఉంచుకోవాలి.
ఇవన్నీ నిజంగా సమాజంలో ఉన్నాయా? లేవనే కదా మనం పెట్టుకున్నాం. వాటి స్థాపన జరగాలనే కదా మనం పెట్టుకున్నాం. మీరడిగారు ఒక మంచి అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఏ స్థాయిలో కావాలి? మనం పిండం నుంచి మళ్ళీ మట్టి పడక చేరే వరకు కావాల్సింది. ప్రతి దశలో కావాలి. చిన్న పాపుంటుందా, మీరు పట్టించుకోకుండా కాసేపు అవతల తిరిగి మాట్లాడుకోండి వచ్చి గీరుతది, గిచ్చుతది. దాని కాన్సంట్రేషన్ మనం అందరి చూపులు తన మీద ఉండాలి. ఆ చిన్న పిల్ల మనం గుర్తించాలని కోరుకుంటది. గమనించాలని కోరుకుంటది. అలాగే బాబా నువ్వేం పాడుతున్నావు తల్లి ఎంత బాగున్నావు. వెరీ క్యూట్ అమ్మా అన్నామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటదో. ఆ చిన్నప్పటి నుంచి మనలో మన జీన్స్‌లో ఉంది. ఇక్కడ మన దేశంలోనే కాదు. ఏ దేశంలో ఏ మనిషైనా సరే గుర్తించాలని కోరుకుంటాడు, గమనించాలని కోరుకుంటాడు, గౌరవించబడాలని కోరుకుంటాడు. అవి ఎందుకు ఆడవాళ్ళకి రావట్లేదు? పితా రక్షతి బాల్యే సుతా రక్షతి యవ్వనే పితా రక్షతి బాల్యే భర్తా రక్షతి యవ్వనే సుతా రక్షతి వార్ధక్యే. స్త్రీ స్వాతంత్రం అర్హతి. చిన్నప్పుడు తండ్రి పాలనలో ఉండాలి. కొద్దిగా పెద్దగయ్యాక భర్త పాలనలో ఉండాలి. వయసు వృద్ధాప్యం వచ్చాక పిల్లల పాలనలో ఉండాలి. స్త్రీకి స్వాతంత్రం అవసరం లేదు. అందరూ పిచ్చోళ్ళు ఏం చెప్తుంటారంటే మన ఆడోళ్ళు, మనం చాలా అవివేకులం కదా! నాకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ ఎక్కడి నుంచొస్తది? నిన్నెవరు కట్టేశారు? నీకెవరు బేడీలు వేశారు? ఎవ్వరు వెయ్యలేదు నాన్న. మనకి మనం స్వచ్ఛందంగా మనం వెళ్లి కట్టుబాట్లకి లోబడి ఉంటున్నాం. అంటే నేను విశృంఖలత గురించి చెప్పట్లా. నువ్వు ఇల్లు వదిలిపెట్టి పో, ఇంట్లోంచి బయటికెళ్ళిపో, బయటికెళ్ళి గెలువు, వీళ్ళందరిని తన్నెయి, తగలెయి ఇవి ఎప్పుడూ కాదు. ఒక్క ఒక్క మహిళ, ఒక్క మహిళ కుటుంబాన్ని ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళ ఎవరో అక్కనా, చెల్లినా, అత్తనా, భార్యనా, పిల్లనా ఎవరైనా సరే ఏ కుటుంబాన్ని చూడండి. దీపం ఆమె అవుతది. ఆమె ఒరవడిలోనే ఇప్పటి వరకు నడుస్తోంది. కాదండి ఇంతవరకు గృహహింసలు నడుస్తున్నాయి, విడాకులు నడుస్తున్నాయి, రేపులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఎవరు జేశారు? ఫస్ట్ ఒక వినాయకుడిని పార్వతీదేవి తయారు చేసింది. ఒక ముద్ద. తీసుకెళ్ళి ప్రాణం బోసి ఒక దగ్గర కూర్చోబెట్టింది. నాన్న ఎవరిని రాకుండా లోపలికి చూడు నేను స్నానం చేస్తా అంది. ఆ బిడ్డడికి ఒకటే తెలుసు. మా అమ్మ చెప్పింది ఎవరిని రాకుండా లోపలికి చూడమని. అమ్మ ఒకటే కదా అవును. చెప్పింది. శివుడిని గూడా లోపలికి ఎంట్రీ కానివ్వల. అప్పుడు పుట్టిన బిడ్డకి గూడా తల్లి మాట ఎంత వేదవాక్కో చూడండి. మన బిడ్డలు మన కడుపునే పుట్టారు గదా! మనమే పెంచుతున్నాం కదా! మనం పెంచాకే కదా ఇంకొక అమ్మాయికి భర్త అవుతుంది. మన పెంపకాలు ఎలా ఉన్నాయి? ఎవరు అమ్మ నువ్వు చిన్నప్పుడు పుట్టిన వెంటనే, నువ్వు చెయ్యి కడుక్కొని వెళ్ళిరా నాన్న. చెల్లి పళ్ళెం తీస్తది, చెల్లి శుభ్రం చేస్తది, చెల్లి అంట్లు కడుగుతది. నాన్న నువ్వు చదువుకో, నాన్న నువ్వు బయటికెళ్ళి ఆడుకో నువ్వు మగోడివి. నువ్వు బయటికెళ్ళి ఆడుకో నాన్న ఈ పనులన్నీ నీకెందుకు? అక్కుంది, చెల్లుంది, నేనున్నాను గదా! అంటే, ఓకే నేను మగవాడిని. నాకు ప్రివిలేజ్ ఉంది. కాబట్టి నేను ఇలాగే ఉండాలని నేర్పుతున్నది ఎవరమ్మా? మనమేగా? కాబట్టి మన మనమే. మన 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 పెంపకం ముందు బాగుంటే, ఒక అరాచకం జరుగుతుంది. 80 ఏళ్ల వృద్ధుడు ఒక 6 ఏళ్ల పిల్లని పాడు చేస్తంటే, ఇంట్లో ఉన్న అత్తకి తెలీదా? కోడలికి తెలీదా చెప్పండి? ఆ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఆ అమ్మాయి తలుపులేసుకుంటున్నాడు వస్తే అంటే, "పరువు పోతుందమ్మా ఊరుకో" అన్నాడు మా మా అత్త. అందుకని నేను నోరు మూసుకొని ఊరుకున్నాను అంది కోడలు. ఇవి నిజంగా జరిగినవే. ఆ తర్వాత ఇంట్లో మనవరాల మీద పడ్డాడు. అప్పుడెవరికి బాధ అయిందమ్మా? మనకి మనం బయటకొచ్చి, మనకి అక్కయినా, చెల్లెలైనా, అత్తయినా, అత్తాకోడళ్ళకెప్పుడు నిప్పు, ఉప్పు అంటారు. ఎందుకంటారు? ఎవరు పెట్టారది? ఫస్ట్ ఇంట్లోంచి ఒకళ్ళు బయటికెళ్తున్నారనుకో, ఆమె గురించి ఒక అమ్మాయి ఎళ్తుంటే కామెంట్ చేస్తే, పక్కలో ఉన్న భార్య, "ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధుందా?" అని ఒక మాట అడగగలుగుతుందా? అబ్బా! ఇంక 4 అవును. ఆమె గురించి మా ఆయన కామెంట్ చేసాడు. కరెక్టే ఆమె క్యారెక్టర్ మంచిది గాదు. లాస్ట్‌కి ఎక్కడికొచ్చినా సరే క్యారెక్టర్ దగ్గరికొచ్చేస్తే, క్యారెక్టర్‌ని గురించి మాట్లాడితే ఇకంతా అయిపోయింది. మనం ఆమెని కిందకి లాగాలంటే ఒకటే ఒకటి క్యారెక్టర్ మచ్చ వెయ్యాలి. ఇది ఎవరు కనిపెట్టారు? ఎక్కడ కనిపెట్టారు? ఎందుకు కనిపెట్టారు? ఎవరు సపోర్ట్ చేస్తన్నారు? అట్లా చిన్నప్పటి నుంచి గుర్తింపుగా ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు. యవ్వనంలో కూడా అది పోనీలే పుట్టింట్లో దొరకలేదు కదా! అత్తింట్లోకొస్తే దొరుకుతది కదా! ఇది కొత్త ఇది వ్యవస్థ కదా! అనుకుంటారు. అన్నీ వదిలేసి 20 ఏళ్ళు ఎంతో కొంత మనకు తెలిసిన ప్రపంచం చిన్నప్పుడు కళ్ళు తెరిసింది మొదలు హ్యాపీగా అందరి మధ్య కష్టమో, నష్టమో అందరితో కలిసి పెరిగిన వాళ్ళం. హఠాత్తుగా ఏమీ తెలియని ఇంటికి అలా ఎవ్వరు లేకుండా పంపించేస్తారు.
అక్కడ మళ్ళా కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలి. కొత్త మనుషులతో మింగిల్ అవ్వాలి. మళ్ళీ కొత్త వ్యవస్థలో మళ్ళా నడవడం మొదలెట్టాలి. ఎంత కష్టం తల్లి. అంటే ఎక్కడికెళ్ళిపోయినా గుర్తుపెట్టుకోండి. ఎక్కడికెళ్ళిపోయినా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా, ఎక్కడైనా బ్రతకగలదు స్త్రీ. తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోగలదు. అది ప్రతి ఒక్క మహిళ ఎందుకు గమనించట్లేదు? ఎన్ని ఆటుపోట్లుంటాయి. ఆఫీస్‌లో కొద్దిగా గొడవవుతుంది. గొడవైతే ఇంటికొచ్చి చెప్తే ఫస్ట్ ఏమంటాడు తెలుసా? "నువ్వు ఉద్యోగం మానేయి. ఎవడు చేయమన్నాడు?" ఆ ఒక్క మాటకి ఏమి చెప్పకుండా నోరు మూసుకొని అక్కడ ఇబ్బందులు పడతది. అక్కడ బాధపడతది. ఇంటికొచ్చి వంట చేస్తది. మళ్ళా రేపొద్దున ఆఫీస్‌కెళ్ళాలంటే భయం. ఫస్ట్ తారీఖొస్తే డబ్బులు తీసుకొస్తే నా నా బిడ్డ డాక్టర్ కావాలి. నా కొడుకు ఇంజినీర్ కావాలి. నా హస్బెండ్‌కి మంచి ఇంట్లో ఉండాలి. కారు కొనిపెట్టాలి. ఇవన్నీ ఆలోచనలు ఎవరు తీసుకోమన్నారు? అంత బర్డెన్ ఎవరు పడమన్నాడు? ఆమె పడతది. ఆమె మోస్తది. పుట్టింది మొదలు అష్టావధాని ఆమె అమ్మ. ఎవ్వరు అవసరంలా. ఇక్కడ ఇంతమందున్నారు. నిర్మలమ్మ ఉంది. ఎంత గుండె కోత కడుపులో పెట్టుకుంది. ఏ ఏ తల్లి కడుపు కోత పడకూడదు. ఏ బిడ్డ కూడా అర్ధాంతరంగా చనిపోకూడదు. ఆవేశపడి పోకూడదు. ఇంత కొనకల్లో చిమిలే చిన్న నీటి బిందువుని కూడా గుండెల్లో పట్టుకొని ఇంతమంది పిల్లలు నాకొక అబ్బాయి చెప్పాడు. నేనింక అదే ఆ రోజు నా ఫ్రెండ్స్ అందరిని చూద్దామనొచ్చాను. నేను ఆ రోజు సూసైడ్ నోట్ జేబులో పెట్టుకున్నాను. ఇంకా వెళ్ళిపోదామంటే ఇంతలోకేదో ప్రోగ్రామ్ అన్నారు ఎళ్లి కూర్చున్నాను. అక్కడ వాళ్ళు చెప్పిన మాట విన్నాక నేనెందుకు చచ్చిపోవాలి? నేను కదా బతకాలనిపిచ్చింది అని సమీర్ సార్ దగ్గరికెళ్లి చెప్పారట. ఎన్ని కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. శ్రీదేవమ్మ ఎక్కడికెళ్తున్నా సరే, ఎవరైనా బాగా పేదగా కనిపించినా ఏదైనా ఉన్నా, ఆ పర్స్ ఖాళీ అవ్వాలి, అక్కడ కారు ఆపాలి, వాళ్ళని పట్టుకోవాలి, మాట్లాడాలి. ఏమొస్తుందమ్మా వాళ్ళకి డబ్బులిస్తే? వాళ్ళని గుర్తించాం ఫస్ట్. వాళ్ళని మనం గమనించాం. వాళ్ళు గౌరవప్రదంగా జీవించాలి అని మనం తాపన పడుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ పుట్టిన వెంటనే మన లోపల ఇంజెక్ట్ అయ్యేది మాతృభావన. అది ఫస్ట్ గమనించండి మీరు. అన్నిటికంటే గొప్పది ఆత్మ అభిమానం. అంత పెద్ద సీతమ్మ గురించి అంత కథలు చెప్తారు. శీల పరీక్షకు అగ్ని పరీక్ష కోరుకున్నాడు రాముడు అనేసి. లవకుశుల్ని అప్పజెప్పిందా రాముల వారికి? రాముల వారి దగ్గరికెళ్ళలేదమ్మా. అమ్మా నా తల్లి, నా భూమాత, నువ్వు నీ హృదయంలోకి నన్ను చేర్చుకో అంది. అమ్మ తీసుకెళ్ళిపోయిందా? భూమిలోకి వెళ్ళిపోయిందా? ఎంత ఆత్మాభిమానం ఉందమ్మా ఆ తల్లికి. అందరు ఫెమినిజం అంటారు. నాకు ఏ ఇజాలు తెలీదు. దళిత ఇజమా, ఫెమినిజమా, ఇంకొక ఇజాలా. కానీ ప్రతి మనిషికి కావాల్సింది ఒక ఆత్మాభిమానం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఏదైనా జరిగి, ఎక్కడైనా జరిగి, రోడ్డు మీదకొచ్చినా నిలబడినా, అక్కడి నుంచి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కావాల్సిన సర్వ హక్కులు, సర్వ ఆలోచనలు, సర్వ బాధ్యతలు స్త్రీ మోయగలదు. కాపోతే ఒక్కటే ఒక మైనస్ ఉంటది మహిళల్లో. తన శక్తి తనకు తెలియదు. ఆంజనేయుడికి ఒక యెస్. శాపం ఉన్నట్టుగా నువ్వు చాలా గొప్పోడివి. నువ్వు ఎగురుతావంటే అవును కదా! అంటారు. అలాగే ఎవరన్నా ఒకళ్ళు చెప్పాలి. ఇవన్నీ నీకెంత సామాన్యం తెలుసా? ఇవన్నీ చేసిన దానివే కదా నువ్వు. తెలియనిదేంటి అనగలిగే ఒక్క మనిషి కావాలి. ఆ ఒక్క మనుషులు ఎక్కడి నుంచో రారు. మనలో నుంచే రావాలి. అందుకని ఒక స్త్రీ చెయ్యి ఇంకొక స్త్రీ పట్టుకున్నప్పుడు, ఒక స్త్రీ ఏడుస్తున్నప్పుడు మన భుజం సాయం చేసినప్పుడు, ఎవరో వచ్చి మనకేదో చేస్తారని అస్సలు అనుకోవద్దమ్మా. అప్పుడు మిరకిల్స్ నిజంగా జరుగుతాయి. ఎందుకు రాదు? ఎందుకు రానివ్వరు? దీని వెనకాల ఎలాంటి కుట్రలున్నాయి? ఇట్లాంటి నెగెటివ్ ఆలోచనలేం వద్దు. ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. నువ్వు నేను ఇప్పుడొచ్చి గబాల్న పెట్టి, గబాల్న అణగదొక్కింది కాదు. మనకి నాగరికత వచ్చి 10,000 సంవత్సరాల క్రితం నాగలి కనిపెట్టారన్నారు. అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలీలా. ఆధునికత వచ్చిందంతా కొద్దిగా మోడలైజేషను ఇదంతా వచ్చిందంతా నాగలి కనిపెట్టిన తర్వాత అన్నారు. వ్యవసాయమే 10,000 సంవత్సరాల క్రితం పుట్టిందన్నారు. 10,000 సంవత్సరాల నుంచి ఆలోచిద్దాం. ఏం కొత్తగా మార్పులెందుకు రాలా? చాలా మార్పులొచ్చాయి కదా! అందుకని అవును. అవును. నేనంటాను. ప్రతి వరకట్నం అన్నారు. అంతకుముందు కన్యాశుల్కం అన్నారు. 60 ఏళ్ళు వాళ్ళు డబ్బులిస్తే ఆమెకు అప్పజెప్పారు. మీకు అంతకుముందు స్టోరీ కూడా చెప్తా. 16,000 మంది భార్యలన్నారు కృష్ణుడికి. 16,000 మంది అవును. తర్వాత 5గురు భర్తలన్నారు ద్రౌపదికి. అవును. 16,000 మందేంటి? 5గురు భర్తలేంటి? తర్వాత ఇంకొక పెళ్లి కాకపోతే ఆమె శాపం పట్టటం ఏంటి? నేను మళ్ళా పుట్టి నిన్ను చంపుతా అనటమేంటి? ఇవన్నీ మనం విన్నాం.
నేను దీంట్లో నెగెటివ్ మాట్లాడట్లా. ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసాలే. నేనంటే ఇవాళ రేపు వ్యక్తిత్వ వికాసం కోసం నేను పుస్తకం రాశాను అంటే నాకు నవ్వొస్తది. ఇవన్నీ మన పురాణాల్లో ఉన్న పాఠాలే. భగవద్గీత యెస్ కంటే మ్యామ్. పెద్ద లేదు. మనమందరం భగవద్గీత చదువుతాం. కానీ భక్తితో చదువుతాం. ఓకే. అర్జునుడు, కృష్ణుడు సంవాదం. ఓకే అనుకుంటా. అది నాకు అనువర్తింప చేసుకో అంటాను. నీకు నువ్వెందుకు అనువర్తింప చేసుకోవు? ఇది నా గురించే రాశారు అని భగవద్గీత ఇంకొకసారి చదవండి. అచ్చంగా మీ మొత్తం లైఫ్ అంతా భగవద్గీతలో కనిపిస్తది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏ విధంగా ఉందని చదవండి. భారతం మొత్తం నీ చుట్టూ ఉన్న ప్రపంచం అవుతది. నా చుట్టూ మనుషుల్లో ఉన్న మనస్తత్వాలు ఎలా ఉన్నాయి అని ఆలోచించండి. మొత్తం రామాయణం అంతా కనిపిస్తది మీకు. భాగవతం అవును. చదవండి. భాగవతం అంతా ఏది కూడా మీరు చూసే కోణం మాత్రం తప్పమ్మా. మీరు సృష్టిని చూస్తే దృష్టి ఓకే. కోణం మార్చండి. అన్ని ఆశాభావ పరిస్థితులు కనిపిస్తాయి మీకు. మనకంతా ఇంపాక్ట్ అంతా కూడా బ్రెయిన్‌లో ఉంది. ఒక్కసారి డిలీట్ బటన్ నొక్కేసేయండి. అంతా బోవాల. నేను కొత్తగా ఆలోచిస్తా. నేను కొత్తగా స్టార్ట్ చేస్తా లైఫ్. ఇదంతా కాదు అనుకుంటే ఏదైనా మనం సాధించగలుగుతాం. నేను భర్తని కాదనమనట్లే, పిల్లల్ని కాదనమనట్లే, అత్తమామల్ని కాదనమనట్లే. అవి మనం ఫస్ట్ నుంచి జేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఏదైనా మనం ప్రేమతోనే గెలుచుకున్నాం. ఎవ్వరి హృదయాలైనా సరే మనం ప్రేమతోనే గెలుచుకున్నాం. ప్రేమతోనే మనం అందరిని మన దగ్గరికి చేర్చుకున్నాం. ఇంకొకటి నేను చెప్పేదేంటంటే రూసో, రూమి ఇద్దరుంటారు. ఒకరు 13వ శతాబ్దం వాళ్ళు, ఇంకొకరు 18వ శతాబ్దం వాళ్ళు. రూమి 13, రూసో 18వ శతాబ్దం వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకరు ప్రేమతత్వం చెప్తే, ఒక మానవతావాదం గురించి ఒకళ్ళు జెప్తారు. ఆయన ఒక్కటే అంటాడు. ఏదైనా ప్రేమతో మాత్రమే సంపాదిస్తాం. ఏదైనా ప్రేమ కోసం మాత్రమే కోల్పోతాం. ప్రేమొక్కటే ఆడదాన్ని బలహీనపరుస్తోంది. అది భర్త మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, అత్తమామల మీద ప్రేమ, బాధ్యత కోసం ప్రేమ. నువ్వు కార్చే కన్నీరే కనుక, నీ కోసం నేను కార్చే కన్నీరే కనుక గడ్డ కట్టి ఉంటే, అది హిమాలయం కన్నా ఎత్తుగా ఉండేది అన్నారొక ప్రేయసి. అంటే వాళ్ళ ప్రియుడి కంటే కూడా నిజంగానే. ఆమె ఆలోచిస్తూ కార్చే కన్నీరంట నిజంగా ఎవడు ఎవడు ప్రేమించమన్నాడమ్మా? అందుకనే స్త్రీనెప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదట. చలం చెప్తాడు ఒక మాట. స్త్రీనెప్పుడు హ్మ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. స్త్రీనెప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలి. మగవాడినెప్పుడూ ప్రేమించకూడదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సేమ్ ఓకే. డిటో. దాన్ని నువ్వు హ్మ్. ప్రేమిస్తావంటే సరే నీకు ప్రేమిస్తున్నావు కదా! నా సర్వస్వం నీదే అంటదంట మహిళ. ఆ హ్మ్. సర్వస్వాన్ని తనదిగా చేసుకోవడం కోసం నేను ప్రేమిస్తున్నానంటాడంట పురుషుడు. ఎంత తేడా ఓకే. ఉంది? హ్మ్. చాలా తేడా ఉంది గదా! ప్రేమను చాలా తేడా పొందడానికి ఉంది. అవును. ఏమైనా ఇచ్చేస్తది స్త్రీ. తీసుకోవడం కోసం ఏమైనా చేయగలుగుతాడు పురుషుడు. ఇది చలంగారి మాట. స్త్రీకి హృదయం ఉంది. దానికి కొంత విశాలత ప్రేమనివ్వండి. స్త్రీలకు శరీరం ఉంది. దానికి కొంత మెదడుంది. దానికి కొంత ఆలోచన ఇవ్వండి. స్త్రీకి శరీరం ఉంది. దానికి కొంత వ్యాయామం ఇవ్వండి. ఇవన్నీ వందల సంవత్సరాల నుంచి చెప్తూనే వస్తున్నాయి. కానీ, కానీ అక్కడ కామనే ఉంది. కాలం ముందుకు వెళ్ళట్లా. మనం ముందుకు నడవట్లా. ఆపుతుందెవరు? ఏ ఆచారాలు ఆపాయి నిన్ను? ఏ బంధాలు ఆపాయి నిన్ను? మరి అందరూ ముందుకెళ్ళిపోతున్నారు కదా! లేదు నాకు ప్రేమ, నాకు కట్టుబాటు, నా కుటుంబం అన్నీ ఉంటాయి. నువ్వు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఊయల ఊపే హస్తాలే ప్రపంచాన్ని శాసించాలంటే పాలన నీ చేతిలోకి రావాలి. ఊయల ఎట్లా ఊపుతున్నావో పాలన కూడా అలా చేయగలగాలి. అందుకని నీకు రాజ్యాధికారం కావాలంటారు. నేను రాజుకి ఉట్టికే ఎగరలేను స్వర్గానికి ఎందుకు ఎగురుతాను అని మన ఆడవాళ్ళంటారు. నేను రాజ్యాధికారం అంతవరకు రమ్మని చెప్పట్లా. కానీ ఎందుకు అడగకూడదు అని అడుగుతున్నా. నువ్వెందుకు అడగకూడదు? నీకు సమానమైన హక్కుంది. నువ్వు సమభాగస్వామ్యం ఉన్నావు. ఆకాశంలో సగం, అవనిలో సగం మనమే కదా! ఇంకా నువ్వెందుకు అడుక్కున్నావు రిజర్వేషన్‌లు కావాలని? ఎందుకు ఓకే. అవసరం మేడం నీకు? ఆకాశంలో సగం, అతనిలో సగం అంటున్నారు. కానీ అతనిలో సగం, సమాజంలో సగం అన్న గుర్తింపు ఇంకా రాలేదేమో అనిపిస్తుంది. అర్ధనారీశ్వర తత్వం చెప్పింది ఆయనక్కడ ఇచ్చాడు. కానీ వీళ్ళిక్కడ హ్మ్. ఇవ్వట్లేదే. ఉంది నాకు నా ఇవ్వట్లేదు. ఇక్కడ భార్య ఇవ్వట్లేదు. సగం అంటున్నారే తప్ప, సమం అనట్లేదు కదా! సగం అంటున్నారు తల్లి. సమం అనట్లా. నువ్వు అన్న దగ్గర కరెక్ట్ అది. సమం అనట్లేదు కదా! హ్మ్. అది అలా అనగలిగితే కదా మనకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు. కాబట్టి నేనంటుంది చెప్పాలనుకున్నది ఒక్కటుంది తల్లి.
ఎవరో వస్తారు, ఏదో చూస్తారని ఎదురు చూసి ఎప్పుడు మోసపోకూడదు. నేను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాను. అంటే నిర్మలమ్మ ఒక చీకటి గదిలో ఏడ్చి, ఏడ్చి జీవితం అయిపోయి ఉండేది. దుంపా శ్రీదేవి నాకు బానే ఉంది. ఇల్లు బావుంది. నా భర్త బాగున్నాడు. నా పిల్లలు బాగున్నారంటే అభిజ్ఞా భారతి రాదు. ఇంత వందల మందిలో వెలుగు రాదు. ఆ పిల్లలు సగం మంది పిల్లలు చనిపోయేవాళ్ళేమో. మళ్ళా స్పందనమ్మలాగా. నిర్మలమ్మ కాపాడుకుంటూ వస్తోంది. పిల్లలందరూ ఆవిడ పుట్టిన పిల్లలే. ఆవిడ ప్రాణం పోసుకుంది కాబట్టి ఇప్పుడు పిల్లలే ఏ తల్లి కడుపు కోత లేకుండా ఉంది. ఎందుకు రాలా? చాలా మంది బయటకొస్తున్నారు. చాలా మార్పు జరుగుతూ ఉంది. నేనంటుంది పెద్దవాళ్ళో, చిన్నవాళ్ళో, మధ్యవాళ్ళో కాదు. మనకేమైంది? నేను నా గురించి మాట్లాడుతున్నలా, నీ గురించి మాట్లాడట్లా. మన గురించి మాట్లాడుతున్నా. బ్రేక్ ద సైలెన్స్. ఎవ్వరైనా సైలెన్స్‌ని బ్రేక్ చేస్తన్నారా? నిశ్శబ్దంగా ఎందుకుంటున్నావు నువ్వు? నీ కష్టం ఏంటో, నష్టం ఏంటో 10 మందికి చెప్పుకుంటే వేళాకోళం ఆడతారు. చిన్న చూపు చూస్తారు. ఎందుకమ్మా నీకు? నీ వాళ్ళే కదా! కనీసం ప్రపంచంలో మన గురించి ఒక్క మనిషికైనా తెలిసుండాలంటారు. ఒక్క మనిషి కనీసం. నువ్వేంటో, నువ్వెట్లుంటావో, ఒక హత్య చేసి నువ్వొచ్చినా సరే, నువ్వు నాకు తెలుసు. నువ్వు హత్య చేసావంటే దాని వెనకాల బలమైన కారణం ఏదో ఉంటది. పర్వాలేదు. నీకు నేనున్నా అని చెప్పమనండి. ఇంకా పోరాటం మామూలుగా ఉండదు. ఒక సంకల్పం మహిళ తీసుకుందంటే, ఇంకా ఆమెను ఆపడం అనేది ఎక్కడ ఎవరితోని కూడా సాధ్యం కాదమ్మ. గంగమ్మ నదులై పారుతూనే ఉంది. ఆమెనెవరు భరించాలా? అందుకని జటాజూటంలో శివుడు ఇక్కడ కట్టేసుకున్నాడు. అప్పుడు భగీరథుడొచ్చి మళ్ళీ ఇంకొక మా నేలకంతా నీళ్లు హ్మ్. గావాలి. మా అంత కరువొచ్చేసింది. కాటకాలొచ్చేసాయి. పారాలి. అందుకని పారాలి. మనం వెళ్తూనే ఉండాలి. హ్మ్. సంస్కరించాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగు చేయాల్సిన బ్రతుకులు చాలా మందున్నాయి. ఎదురు చూస్తున్నారమ్మా. కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. అమ్మలు కదా మీరు. ఎందుకు ఇళ్ళల్లో ఉంటున్నారు? అంటే అన్నీ వదిలిపెట్టుకొని రమ్మంట్లా. దాదాపు 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళం. మీరు మీ పాలనంతా కుటుంబానికంతా చేసేసారు. చాలా లావైపోతున్నారు. సమాజానికి బోలెడు జెయ్యాల. కదా! ఊరు నుంచి తీసుకున్నాం కదా! మరెందుకు మనం ఊరికిచ్చేయాలి కదా! లేకపోతే అవును. లావైపోతాం కదా! సినిమా డైలాగులు బాగా వచ్చు కదా మీకు. అందుకని చాలా మంది యాహ్! కన్నీళ్లతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కన్నీళ్లు తుడుద్దాం. వాళ్ళ కన్నీళ్లు తుడవాలంటే మీ చేతులు ఎప్పుడు పొడిగా ఉండాలి కదా! మీ తడిగా ఉంటే ఎట్లవుతది? అందుకని ఇంట్లో కూర్చొని ఏడవద్దు. వాళ్ళతో కూడి ఆడవద్దు. వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి మనం రావాలి. అమ్మలు గాబట్టి మనమే ముందడుగెయ్యాలి. ఎవరిని బాగు చేయరనుకోవద్దు. మన సాయం. నువ్వు మాట సాయం చేస్తావా? ఆర్థిక సాయం చేస్తావా? అండగా నిలబడతావా? నువ్వేం చేస్తావన్నది నీ 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 స్థాయిని బట్టి నువ్వు డిసైడ్ చేసుకో. లోటు చాలా ఉందమ్మా సమాజంలో. కౌన్సెలింగులు లేక చచ్చిపోతున్నారు. శ్రీదేవమ్మ ఎప్పుడు నాకొకటే చెప్తది. కౌన్సెలింగ్‌లు కావాలమ్మా పిల్లలకి. కౌన్సెలింగ్ లోడ్ చాలా ఉందమ్మా. నిర్మలమ్మ ఎన్ని ఎన్ని కాలేజెస్‌లున్నాయి, ఎన్ని బడులున్నాయి. 3 ఏళ్లు వాళ్ళు ప్రణాళికేసుకున్న ఒక కాలేజీని 3 ఏళ్లు కాదు 10 ఏళ్లు గూడా ఒక కాలేజీకెళ్ళి, ఇంకొక కాలేజీకెళ్ళకుండా ప్లాన్ జేసుకుంటున్నారు వాళ్ళు. అంటే 10 ఏళ్లు పోయినా గూడా ఇంకా మిగులుతున్నాయంటే మీరు అర్థం జేసుకోండి. వాళ్ళ జీవిత కాలం హ్మ్. మొత్తం చేసినా కూడా ఇంకా కాలేజెస్ మిగులుతూనే ఉన్నాయి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్. ఎంతమంది పిల్లలు చిన్న పాపలు. ఆ చిన్న పాప ఒక అంకుల్ చేస్తున్న వికృత చేష్టలకి సమాజం పట్ల భయంతోటి, భీతితోటి, బెంగతోటి ఉంటే, రేపు ఆ అమ్మాయి సమాజాన్ని ఎట్లా ప్రేమించగలుగుతోంది? ఒక బిడ్డ మన నుంచి దూరమైనట్టే గదా! ఆ అమ్మాయిని ఎట్లా తెచ్చుకుందాం? మళ్ళా మన ఊళ్ళోకి ఎట్లా తీసుకోగలుగుతావు? నువ్వు కనిపెట్టుకొని చూస్తావు. ఒక బామ్మ ఇంట్లో పూర్వం అన్ని ఉమ్మడి కుటుంబాలొచ్చినప్పుడల్లా మనకి బామ్మలుండేవాళ్ళు, అత్తలుండేవాళ్ళు, మామలుండేవాళ్ళు. ఎవరు విచ్ఛిన్నం చేస్తున్నారు? ప్రైవసీ. ఏంటమ్మా ప్రైవసీ నాకర్థం కాలేదు. పోనీ ఇప్పుడు అందరం కలిసుంటామా? వెస్టీ కుటుంబాలొచ్చాయి. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. పోనీ 24 అవర్స్ నువ్వు కనిపెట్టుకొని ఉంటున్నావా? లేదు. ఇప్పుడు మళ్ళా అద్దె నాన్నలు, అద్దె అమ్మలు, తర్వాత మళ్ళా కొంతమందొచ్చి మన కుటుంబంతో ఒక 2 గంటలు గడిపితే మనం డబ్బులివ్వాలంట. ఏంటిది? మీకో చిన్న కథ చెప్తా. ఒకతనికి గజ్జొచ్చింది. సరే గజ్జొస్తే హ్మ్. పాపం బాగా గోక్కోకుండా ఉండలేడు. అస్సలుండలేడు. ఆయన చాలా, చాలా, చాలా కష్టపడిపోయి దేవుడిని ప్రార్థన జేస్తాడు. దేవుడనుకుంటాడు అసలు వీడు గోకకుండా ఉండలేడు గదా! వీడు నా కోసం 24 గంటలు, 48 గంటలయిపోయింది, వారం అయిపోయింది, నెల రోజులు. అబ్బా! ఇంతకంటే గొప్పోడు నా గురించి ఎవరు చేస్తాడని ప్రత్యక్షమైపోతాడు. హ్మ్. ప్రత్యక్షమైపోయి చెప్తాడు.
ఆ! "నువ్వు గజ్జి గురించే కదా తపస్సు చేసావు. నీ గజ్జి పోవాలని నేను వరం ఇస్తున్నాను పో" అంటాడు. ఆగు 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 నువ్వు హ్మ్. అట్లాంటి వరాలు ఇవ్వకూడదు. నేను అసలు ఆ! దానికోసం నేను ప్రయత్నం చేయట్లేదు అని. దేవుడికి హ్మ్. భయమేస్తది. నేనేమైనా ప్రోటోకాల్ దాటి ముందే వచ్చేసానా? వీడేమన్నా అమరత్వం కోరుకుంటాడా? అనుకోని సరే చెప్పు హ్మ్. నాన్న బాబు అయితే నీకొక కట్టుబాటుంది. గజ్జితో తప్ప హ్మ్. ఇంకే వరం నువ్వు కోరుకోకూడదు అంటాడు. నేను దాని హ్మ్. కోసమే కోరుకుంటా. అయితే నువ్వన్నట్టుగా నాకు గజ్జి పోవాలని నేను కోరుకోవట్లేదు అంటాడు. ఏ హ్మ్. పిచ్చోడా! వీడు మంచోడా! గజ్జితో ఇంత బాధపడుతున్నాడు గదా! అని సరే హ్మ్. నీకేం వరం కావాలి దేవుడికి కూడా క్యూరియాసిటీ పెరుగుతది. నీకేం వరం కావాలో చెప్పు అంటాడు. నేనెప్పుడు అడిగితే అప్పుడు నాకు వాడి గోళ్ళు కావాలి, వేడి నీళ్లు కావాలి అంటాడు. వాడి గోళ్ళతో గజ్జి బాగా గీరొచ్చు. వేడి నీళ్లు ఓహ్! గజ్జి మీద పోస్తే గీరినాక కమ్మగా హ్మ్. హాయిగా ఉంటది. ఓకే. అంతకంటే అబ్బా! ఇంక లైఫ్‌లో ఇంకెంతకంటే ఏం వద్దు అనిపిస్తదంట. గజ్జి ఓకే. పోవాలని కోరుకోవట్ల. అసలు ప్రాబ్లమ్ పోవాలని కోరుకోవట్ల మన వాళ్ళు. హ్మ్. పర్వాలేదులే. ఈ రోజు గడిచిపోతే చాలు. హాయిగా ఉందిగా పర్వాలేదులే. ఆ తెలిసిన దేవుడి కంటే తెలిసిన దెయ్యం కంటే తెలియని దేవుడేమో కష్టమేమో అనుకుంటారు. అట్లా మన ఆలోచనలన్నీ గజ్జి దగ్గరే ఆగిపోతున్నాయి. పోవాలని కోరుకోవట్ల ఏ సమస్యని మనం. దాని కోసం ప్రయత్నం చెయ్యట్ల. ఇది హాయిగా ఉందిగా పర్వాలేదే. దీనికి దగ్గర మనం సేద దీరుదాం. రిస్క్, రిస్క్‌లోకెళ్ళదలుచుకోల. ఎవరికి రిస్కు? ఎందుకు రిస్క్? మన జీవితం అయిపోయింది. మన జీవితం మనం వెళ్ళిపోయాం. ఎవరు బోతే ఎట్టబోతే నాకెందుకని ఎందుకనుకోవాలి తల్లి? నేను అందరిని అదే మాట అడుగుతా. సరే నేను బానే ఉన్నానా? ఆ! బాగున్నావంటే ఎవరు? ఆ! బానే ఉన్నా. ఆ శబ్దంలో నాకు బాగున్నాను ఒక్కరిని కాన్ఫిడెంట్‌గా చెప్పమని దీంట్లో ఉన్న అందరిని ఒక్కరు చెప్పరు తెలుసా? ఎందుకంటే ఏదో ఒక లోటు ప్రతి మనిషిలో ఉంటుంది. గురిగింద కింద నలుపు ఉంటదెప్పుడు. మనిషని పుట్టాక సమస్యల తోరణ జగతి. సమస్యలనేది తోరణం. అట్లాంటి జగతిలో హ్మ్. ఉన్నాం మనం. సమస్య లేకుండా ఎవరికుంటుంది? ఒకరి భర్త సమస్య, ఒకరి అత్తమామల సమస్య, ఒకరి బిడ్డల సమస్య, ఒకళ్ళ ఆరోగ్య సమస్య, ఒకళ్ళ ఆర్థిక సమస్య. ప్రతి ఒక్కటి సమస్యే కదా! ఆ సమస్య ఎట్లా అధిగమించాలి మనం? ఇంకొకరి అండ లేకపోతే మనం కాలేదు. మనం మనం బ బ ముందుకు వెళ్ళలేము అని ఎందుకనుకుంటాం? నువ్వే ఒక శక్తి స్వరూపిణి కదా! ఒక అడుగు ముందుకేసి చూడు నీ వెనక ఎంతమందొస్తారో. నేను ఫస్ట్ ఆలోచన చేసినప్పుడు అక్షయ అని ఒక్కరు రాలా. 40 మందనుకున్నా. 40 మందొచ్చారు. మా హ్మ్. ఫార్మ్‌లో పెట్టా అది గూడా. హాయిగా భోజనాలు హ్మ్. పెట్టి, మనం ఆలోచనలు పంచుకుందాం అని పెట్టా. ఇప్పుడు 1500 3 ఏళ్ళు దాటేసరికంటే 1500 మందయ్యారు. ఇప్పుడు ఏ సమస్యున్నా నేనొక్కటే చెప్తాను. మనమున్నాం నిలబడదాం. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు చేసాం. గృహహింసలు ఎంతమంది గృహహింసలు ఎదుర్కొన్నారు మా దాంట్లో? ఎంతమంది కులహింసలు ఎదుర్కొన్నారు మా దాంట్లో? ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లో ఎంతమందిని కలిపాం? విడాకులు మాత్రం మీరు భార్యాభర్తలుగా విడిపోండి. కానీ అమ్మా, నాన్నగా విడిపోకూడదు అంటాం మేము. అది పిల్లలు రావడం వరకు మీరే కదా! వచ్చినాక మీరెందుకు వాళ్ళకి ఇబ్బందులు పెడతారు? ఫస్ట్ వాళ్ళకి అవగాహన వచ్చేంత వరకు మీరు కలిసుండండి. వాళ్ళకి కొద్దిగా ఎదిగే దశొచ్చినాక అప్పుడు నిర్ణయం తీసుకోండి. వాళ్ళు కూడా ఓకే జేయడానికి అవకాశం ఉంటది. అంత చిన్న వయసులో నాన్నెందుకెళ్ళిపోయాడు? అమ్మెందుకెళ్ళిపోయిందన్న మెంటల్ టార్చర్ వాళ్ళకి ఉండకూడదంట. అయితే నేనెందుకు రాజీ పడాలి? నేను రాజీ పడకూడదా అని నువ్వనుకుంటావా? నాకు దాంట్లో అభ్యంతరం ఏమి లేదు. నా ఫోకస్ అంతా పిల్లల గురించి. వాళ్ళు హ్యాపీగా, చక్కగా ఎదగాలి. ఆ ఎదుగుదలలో స్వేచ్చుండాలి, సంతోషం ఉండాలి. అంతేగాని ఆ నవ్వు వెనకాల ఒక దుఃఖం ఉండకూడదు. రేపటి ప్రపంచం మీద నాకింకా నమ్మకం ఉంది అన్న భరోసా ఉంటేనే దేవుడు పిల్లల్ని పంపిస్తాడట భూమి మీదకి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు ఆ మాట. కాబట్టి మనం ఆ దశలో ఉన్నాం కాబట్టి పిల్లలింకా వస్తూనే ఉన్నారు కాబట్టి మనం మనం కంపల్సరీ ఆశాజనక పరిస్థితుల్లో ఉండాలి. మళ్ళీ ఒకసారి మనం ఇనుప కచ్చడాలలోకెళ్దాం. రాజులు ఊరికెళ్తున్నప్పుడు భార్యలకి, హ్మ్. మొలలకి ఇనుప కచ్చడాలేసి, తాళాలేసి పొయ్యేవాళ్ళంట. ఈమె ఎవరితోనన్నా వేరే విధంగా వ్యవహరిస్తదేమో, నేను నాకంటే ఎవరైనా చాలా ఇదిగా ఉంటారేమో, తనటు వెళ్ళిపోతదేమో నా రాజరికానికి మచ్చ అని. ఇప్పుడు జరుగుతున్న రేపులు, అరాచకాలు చూసాక, మన పిల్లలకి మనం ఇనుప కచ్చడాలే వేయాల్సిన దశలోకొస్తున్నామా అని బాధపడుతున్నాం గదా! ఇష్టం లేకపోతే భర్త కూడా మనని చెయ్యి వేయటానికి ఇష్టం లేని వ్యవస్థలో అంటే లీగల్‌గా లా కూడా అలా పర్మిట్ చేసింది ఒకప్పుడు. మళ్ళా ఇప్పుడు ఆలోచన చేస్తుంది.
అలాంటి స్టేజ్‌లో మనం ఉండి, మన చిన్న 6 నెలల పిల్ల దగ్గర నుంచి 6 ఏళ్ల పిల్ల వరకు కూడా ఎవడో వచ్చి నలుగురు మనుషులు పాశవికంగా రేప్ చేసి చంపేస్తూ ఉంటే, దాన్ని తట్టుకోవడానికి మనం మనుషులమా? మనం అమ్మలమా? అమ్మమ్మలమా? మనం ఎందుకు ఇంకా రావట్లేదు? ఇంకెందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు? అంత 99 మంది ఇంట్లోనే ఎందుకుంటున్నారు? ఇవన్నీ నాకు ప్రశ్నలు కావాలి. నాకు జవాబులు కావాలిప్పుడు. చాలా మథనం ఉంది నాకు. ప్రతి ఒక్క మనిషి ఎందుకు వేసుకోవట్లేదు? నేనంటా ఇప్పుడు మా ఉషమ్మ ఉంటది. ఉషమ్మ ఒక 10 మందిని సయోధ్య చేయమంటే 10,000 మందిని జేస్తది. 10 మందిని గాదు. నేను 10 మందిని అడుగుతా. 10,000 మందిని రేపు ముందు చాలా బాగుంది. అద్భుతమైన టాపిక్ అంటది. అక్కడ అక్కడ అంతవరకు వేల మందిని సమకూర్చగలిగిన శక్తి ఉన్న ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఒక షీ టీమ్ దగ్గరికెళ్ళిపోయి నేను కౌన్సెలింగ్‌లు ఇచ్చుకుంటా, నేను ఇది ఇచ్చుకుంటా అంటే సమాజం ఇంకా నువ్వక్కడ ఎంతమందికిస్తావు? రోజు 50 మందికిస్తావు. సమాజంలోకెళ్తే 10,000 మంది నీ కెపాసిటీ అని చెప్తుంటా ఎప్పుడు. నువ్వెందుకు నిన్ను నువ్వు చిన్నగా ఎందుకనుకుంటావు? కే డేర్ టు కేర్ టు అచీవ్, డేర్ టు డ్రీమ్ అన్నాడు. డేర్ యెస్ ధైర్యంగా మ్యామ్. కలగను. జాగ్రత్తగా సాకారం చేసుకో. కల గనటాన్ని గూడా చిన్నగా కనొద్దు. ఆకాశం ఎగరాలన్న కలగను నువ్వు. అది హైట్స్. డ్రీమ్ అంటే హైట్స్‌లో ఉండాలి. జాగ్రత్తగా దాన్ని సాకారం చేసుకోవాలి. అది కదా మనకి కావాలి. అది లేనప్పుడు మనం ఏం సాధిస్తే మటుకు మనకి ఇదుంటుంది. నాకు ఈ యెస్ మధ్య మ్యామ్. ఒక కథ చదివా నేను. దాంట్లో ఒక ఆవిడంటది, మన ఇంట్లో బాలేదు అమ్మా చాలా ఇబ్బందవుతుంది మనకసల. మనకిల్లు సరిపోవట్లేదు కదా! తల్లిని వృద్ధాశ్రమానికి పంపించాలి. అది వాళ్ళ ఇంట్లో నిర్ణయం. భార్యాభర్తలు కలిసి నిర్ణయించుకున్నారు. అందుకని సరిపోవట్లేదమ్మా చాలా ఇబ్బందవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళయిపోయారు కదా! అంటే తల్లికి అర్థమవుతది ఆ సీను. అవును నాన్న నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు మీ ఆవిడ ఎప్పుడు వెళ్లి పక్కకెళ్ళి వేరే ఇల్లు తీసుకుంటారు? మీరంతా ఆ! షాక్ తిన్నారు కదా! నిజంగా ఒక తల్లి ఈ మాట అడిగింది కొడుకుని. తల్లి నేనెందుకు వృద్ధాశ్రమానికెళ్ళాలి? మీరెప్పుడెళ్లి బయటికెళ్తున్నారో మీరు చెప్పండి. మీరు బయటికెళ్తే నేను ప్రశాంతంగా నా ఇంట్లో నేనుంటా. ఇది నా 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 భర్త నాకిచ్చిన ఇల్లు, నా ఇల్లు నా పేరు మీదుంది. మీరెళ్లి బయట అట్ట గాదు మన అవును నాన్న కరెక్టే నాన్న నేనే కదరా మీకు అడ్డం ఉంది. నేను వృద్ధాశ్రమానికెళ్తున్నాలి. ఎందుకెళ్ళాలి? ప్రతి మనిషి జీవితంలో రాజీనేనా? నీకు తెలిసిందొక్కటే రామ మంత్రం ఎలా తెలుసో నీకు? రాజీ మంత్రం కూడా అంతే. రాజీ పడటం, రాజీ పడటం, రాజీ పడటం. ఎందుకు రాజీ పడుతున్నావు? పరిస్థితులతో రాజీ పడుతున్నావా? కుటుంబంతో రాజీ పడుతున్నావా? నిన్ను ఏ పురుషుడు కూడా నీ మీద ఇంపాక్ట్ చూపించట్లా. నువ్విలా ఉండాలని దిశానిర్దేశం చెయ్యట్లా. అన్నీ నువ్వు ఊహించుకుంటున్నావు. అన్నీ నువ్వే అనుకుంటున్నావు. నువ్వు బయటకి రా మాట్లాడు. నువ్వు మాట్లాడు. నీకేం కావాలో మాట్లాడు. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో చెప్పు. ఒప్పించు. ఇప్పుడు వాళ్ళు రేపు పిల్లలు ఏమంటున్నారు తెలుసా? నేను ప్రేమించుకున్నాను కరెక్టే. నాకు ఆ అబ్బాయి నచ్చాడు. మా అమ్మ నాన్నని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటున్నా. మా అమ్మ నాన్న బాధపడకూడదు. యాహ్! యెస్ మ్యామ్. అన్నట్టు ఓపిక పడుతున్నారు. ఒప్పిస్తున్నారు. కూర్చోబెడుతున్నారు. ఈ అబ్బాయిలో నాకు నచ్చిన గుణం ఇది. అదే కదా సానుకూల దృక్పథం అంటారు. సానుభూతి ఎందుకు నీకు? అబ్బా! మా అమ్మ, నాన్న అంటున్నారు, ఏడుస్తున్నారు. నేను సానుభూతి వాళ్ళ కోసం నేను మా అమ్మ, నాన్న ఇబ్బంది పెట్టను. ఏడ్చి ఆ అబ్బాయిని ఇష్టం లేకపోయినా ఇష్టం లేని బట్ట కట్టుకోరు. ఇష్టం లేని డ్రెస్ వేసుకోరు. ఇష్టం లేని మొగుడిని కట్టుకుంటారు. ఎట్లా బతుకుతారమ్మా పిచ్చి పిల్లలు? ఎవడి కోసం బతుకుని సాక్రిఫైస్ చేస్తున్నారు మీరు? రాజీ. రాజీ ఎంతవరకు రాజీ పడతావు? దేనికోసం నువ్వు రాజీ పడుతున్నావు? నేనుంటా. నేను ఒక ఆవిడ ఒక అమ్మాయి అంటది. ఒక పెద్దావిడ అనుభవంతో ఉన్నావిడ. మా కుటుంబం చాలా పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం. నేను బయటికి రాకూడదు. నేను చాలా బానే ఉన్నా కానీ మా ఇంట్లో వాళ్ళకిష్టం ఉండదు. అంటే దేనికోసం అనేది? ఒంటరిగా వచ్చాం. ఒంటరిగా పోతాం. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. పిల్లలకి పెళ్ళిళ్ళయినాయి. ఇంకా కుటుంబ పరువు ఆడదాంతోనే ఎందుకు ముడిపడి ఉంటుంది? అలా ఎందుకు? ఒక అమ్మాయి పెళ్లి చేసేసుకుంటే పరువు హత్య. ఆ అబ్బాయిని చంపేస్తున్నారు, అమ్మాయిని చంపేస్తున్నారు. నువ్వు బయటికెళ్ళకూడదు. నువ్వు బయటికెళ్తే మన పరువు పోతుంది. దేనికి పరువు పోతుంది? ఆ అమ్మాయి పరువు పోయే పనులేం జేస్తంది? నలుగురు మనుషులకు సర్విస్ చేస్తంది. నలుగురిని బాబు మీరిట్లా బతకండి అంటంది. నలుగురిని నిలబెడుతంది. మీ పరువేంటి కాదు మీ 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 ప్రతిష్ట ఆకాశం అంత ఎత్తెదుగుతుంది. ఎక్కడికెళ్ళిపోయినా దేవత లెక్క జూస్తారు ఆ పిల్లని. అబ్బా! ఆ పిల్లని ఎంత అదృష్టం అట్లాంటి అమ్మాయి సమాజంలోకొచ్చిందంటే అని మీరెక్కడున్నారా అని కళ్ళకద్దుకుంటారు. ప్రతి దీపం పెడుతున్న ప్రతి ఇల్లు మీ గురించి ఆలోచిస్తది. ఈరోజు నేను బతికున్నానంటే కారణం ఆ తల్లి అంటారు. ఆ అదృష్టాన్ని, అవకాశాన్ని మీరెందుకు కోల్పోతున్నారో నాకర్థం గావట్ల.
ఇంకోటి లేబులింగ్ తల్లి. అమ్మా ఇప్పుడు చాలా, ఓకే. చాలా, చాలా, చాలా ఇబ్బంది పడేది. చాలా, చాలా మనం అణచివేతకి గురవుతున్నది లేబులింగ్. మా నా భార్య సీత అండి. సీతమ్మకి ఎంత ఓపికుందో నా భార్యకి అంత ఓపిక. పడిపోయింది ఇక ఫ్లాట్. ఇంక జీవితంలో ఆమె లెగవనే లెగవదు. అంటే నాకు లేబులింగ్ ఇచ్చేసాడు. నువ్వు చాలా సతీ సావిత్రి, సతీ సుమతి అంటున్నావు. మాట ఎప్పుడు వినవు. కాబట్టి మాట ఎప్పుడు వింటావు. నువ్వు చాలా అంత పద్ధతిగా ఉన్నావు. నేను కాబోలని ఇంతే ఉండాలి. ఆ లేబులింగ్ అబ్బా! ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయి చెప్తే పని అయిపోద్దంటే చాలు. బాస్ చెప్పినా చేయకపోయినా 16 గంటలు పని చేస్తదామె. అయ్యో! నేనేం చేస్తున్నాను? నేనేమవుతున్నాను? నేను కోల్పోతుందేంటి అని ఎవ్వరు ఆలోచించరు. అది చాలా బాగుంది. నన్నందరూ మెచ్చుకున్నారు. ఆ లేబులింగ్ ఎందుకు ఇష్టపడుతున్నావు? రూలింగ్ నువ్వు రూల్ చెయ్యాలి నువ్వు. నువ్వు రూల్‌కి లోబడి ఉండకూడదు. నువ్వు రూల్ చేయగలిగిన కెపాసిటీ నీకుంది. రూల్ చేయి. ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తుంది. మంచి పాలన అందిస్తావు. నువ్వు కుటుంబాన్ని ఎంత బాగా పాలిస్తున్నావు కదా! అందరికి ఏం కావాలో చూస్తున్నావు కదా! నువ్వు బయటకొస్తే సమాజం కుళ్ళిపోయింది. సమాజం బాలేదు. నాకొక్కటి అర్థం కాని ప్రశ్న ఒక్కటుంది స్వాతి. నా బిడ్డలకి చెప్పండి. ఆస్తులిస్తున్నాను. బాగా కష్టపడుతున్నాను. నా బిడ్డలకు బోలెడు ఆస్తులిచ్చా. నేను చాలా కష్టపడ్డా. నా పిల్లలకి కిలోల బంగారం కొనిపెట్టా. బాగా పెద్ద ఒక కోట లాంటి ఇంట్లో పెట్టాను. నేను బోయా పైకి. ఎంతకాలం బతుకుతాం 100 ఏళ్ళు. మళ్ళీ పిల్లలు అన్నం కోసం, అంతే. నీళ్ళ కోసం, సరుకుల కోసం అదే సొసైటీలోకి రావాలి. అదే సొసైటీలోంచి తీసుకురావాలి ఏది కావాల్సొచ్చినా. అప్పుడు ఆ పిల్లలు బయటకొస్తే, బయట తిండి లేక బాధపడుతున్న వాళ్ళు, ప్రేమ లేక బాధపడుతున్న వాళ్ళు, రోగాలతో, రొస్టులతో ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లల్ని చంపేసి, నువ్వు దాచుకున్న డబ్బులు, నువ్వు దాచుకున్న సరుకులు, నువ్వు దాచుకున్న సొమ్ములు అన్నీ తీసుకెళ్తారా? తీసుకెళ్ళరా? తీసుకెళ్తారు. ఏ తీసుకెళ్తారు. ఆస్తులనేవి ఏంటి? ఆస్తులనేవి అసలైనవి గుణాలమ్మ. అణాలు యెస్ కాదు, మ్యామ్. రూపాయలు కాదు, డాలర్లు కాదు. గుణాలు. ఆ గుణాలు నీ పిల్లలకివ్వాలి. నిజమైన ఆస్తులవి. కానీ అవెవరు ఏ తల్లిదండ్రులు నేర్పుతున్నారు పిల్లలకి? కాబట్టి నువ్వు సొసైటీలోకి ఏమి నీ పిల్లలకి ఆయుష్ ఇవ్వట్లా నువ్వు. అందరూ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన వేల కోట్లు ఇచ్చాడంటే, నేను నా పిల్లలు రేపు ఉండబోయే సొసైటీ బాగుండాలని ఇస్తున్నా అన్నాడు. మన సొసైటీ బాగుండాలి. ఇప్పుడు దుంప శ్రీదేవి చెప్తుంది అదే. సుస్థిరమైన సొసైటీ, ఆరోగ్యకరమైన మానసిక ఆరోగ్యం ఉన్న సొసైటీ కావాలి. మంచి నడవడి ఉన్న సొసైటీ కావాలి. సుస్థిర వ్యవస్థల స్థాపన కావాలంటుంది. అక్కడ ఇప్పుడు వస్తున్నా నేను. ఇంతవరకు చెప్పిందంతా కాదు. అక్కడ మన రోల్ ఏంటి? మహిళల రోల్ ఏంటి? యెస్. మహిళలకి ఏం కావాలి? నాకిప్పుడు కావాల్సింది ఫస్ట్ మీకేం కావాలో మీరు తెలుసుకోండి. మీకోసం మీరొక స్పేస్ క్రియేట్ చేసుకోండి. నువ్వు అక్క, నువ్వు చెల్లి, నువ్వు భార్య, నువ్వు తల్లి, నువ్వు అమ్మమ్మ ఏమైనా నువ్వు కా. అన్నిటికంటే ముందు నువ్వు మనిషివి. మనిషి అన్న వాడికి యెస్. ప్రాథమికంగా ఒక రూల్ ఉంది. వాడు 10 మందికి ఉపయోగపడాలి. నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం. ఇప్పటిదాకా కుటుంబానికి సేవ చేసావు బానే ఉంది. ఇక సమాజం నీ కోసం ఫస్ట్ వ్యక్తి, తర్వాత వ్యవస్థ. వ్యక్తిగతంగా నువ్వు కుటుంబానికి నీ పరిమితి ఉన్నంత వరకు బిడ్డలను చూసావు, భర్తలను చూసావు, అత్తమామలు చూసావు, అమ్మానాన్నలు చూసావు. 50 ఏళ్ళు చూసావు గదా! ఇకనైనా సమాజానికి చేయాల్సిన సేవ ఉంది కదా! అది కూడా ఫుల్‌ఫిల్ చెయి. ఎంతకాలం బ్రతుకుతావో ఎవ్వరు నిర్దేశించుకొని రాలా. నీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి ఆ సమాజ సేవ నువ్వు తప్పకుండా చెయ్యాల్సిందే. అది నీ ప్రాథమిక ధర్మం. నువ్వు చదివావంటే అందరూ కట్టిన టాక్స్‌ల మీద చదివావు. ఒక కాళ్ళు చూసిన అందరూ కట్టిన టాక్స్‌లే. నువ్వు బ్రతికావంటే ఆ డాక్టర్ చదివిచ్చిన వాళ్ళెవరో ఉన్నారు. ఆ డాక్టర్ నిన్ను బ్రతికించారు. ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి సమాజం నుంచొచ్చిందే. సమాజం ప్రజలందరి సమూహం. కాబట్టి యెస్ మ్యామ్. అయితేను నువ్వు బ్రతికావు. అయితే నువ్వు నిలబడ్డావు. అయితే నువ్వు శ్వాస పీలుస్తున్నావు. నీకే చిన్న కష్టం వస్తే ఒక రక్తం వచ్చిందంటే ఎవరిచ్చిందో అది ఎక్కడిచ్చిందో తెలీదు. కాబట్టి ప్రతి మనిషి ఒక బిడ్డ ఎదగాలంటే ఊరంతా కలిస్తే ఒక బిడ్డ బ్రతుకుతుందంట. ఎదుగుతుందంట. యెస్ కాబట్టి మ్యామ్. నీ ప్రతి ఆలోచన వెనక, ప్రతి గడప పాదం వెనక ఒక కుటుంబం ఉంది. ఒక సమాజం ఉంది. దాని కోసం నువ్వు ముందుకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో రావాలి. నీతో ఏమైందో చేయాలి. నీకొక పేరు అమ్మా, నాన్న పెట్టారు. ఆ పేరు స్థిరంగా ఉండాలా? లేకపోతే గాల్లో కొట్టుకుపోవాలా? బ్రతికాం, చచ్చాం. అందరూ చేస్తున్న హ్మ్. పనే ఇది.
కన్ను మూస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటే జీవితం. అయిపోయింది. ఇప్పుడు సమాజం కోసం నువ్వు రా. ఎదురు చూస్తాను. చాలా అవకతవకలున్నాయి. చాలా అరాచకాలున్నాయి. చాలా అకృత్యాలున్నాయి. మంచి వాళ్ళు వేళ్ళ మీద లెక్కబెట్టగలిగిన వాళ్ళున్నారు. అందరు యెస్ చెడ్డోళ్ళు. అండి. అందుకని నేను వద్దంటున్నా. మనమేమంటే అందరు చెడ్డోళ్ళు. బయట సమాజం బాలేదు. దాన్ని సంస్కరించుకోవాల్సింది మనమే. మన బిడ్డలు సమాజంలోకెళ్తున్నారు. చిన్నవాళ్ళు. మనకు అనుభవం ఉంది. వాళ్ళకి లేదు. కాబట్టి మనం కంపల్సరీ ముందుకు రావాలి. అందుకని ఫస్ట్ మీకేం కావాలో మనం తెలుసుకోండి. నెక్స్ట్ సమాజానికి ఏం అవసరమో అది చెయ్యండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఆరోగ్యంగా ఉంటే అన్నీ బావుంటాయి. ఎప్పుడు ఏ ఆడది కూడా ఆరోగ్యాన్ని కేర్‌లెస్‌నెస్ చూసుకోదు. కానీ కష్టపడేది నువ్వొక్కదానివే. బెడ్ మీదుండి ఐసీయూలో ఉంటే నువ్వొక్కదానివే ఉంటావు. హ్మ్. ఎవ్వరుండరు. అప్పుడు తెలుస్తది నీకు బాధేంటి. ఇప్పుడు దాకా నేనేం కోల్పోయాను. ఇప్పుడు దాకా నేనేం పోగొట్టుకున్నాను. ఇప్పుడైనా నేను కేర్ తీసుకోవాల్సిందేంటి అని. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఇక మీకు మీ అంతట మీకు ఒక స్పేస్ తీసుకోండి. ఇల్లంతా నాదే. కాదమ్మా! ఎప్పుడూ కాదది. మీకంటూ ఒక స్పేస్ ఉండాలి. ఇది నాది. ఇప్పుడు నేనిట్లా ఆలోచించుకుంటా. ఇప్పుడెళ్తా. ఇప్పటిదాకా మీకు వంట చేసి పెట్టానా? ఇప్పటిదాకా మిమ్మల్ని చూసానా? యెస్. పిల్లల్ని స్కూలుకి హ్మ్. పంపించానా? అన్ని నా కోసం నేనుండాలి కదా! నా కోసం నేను ఆలోచించుకోవాలి. నాకిష్టమైన మ్యూజిక్ వింటా. ఇష్టమైన అల్లుకుంటా. ఇష్టమైన చీర కట్టుకుంటా. నా కోసం నేను బ్రతకాలి. నా కోసం నేనుండాలి. నువ్వు రోబోవి కాదు. నీకు ప్రోగ్రామింగ్ ఫీడ్ ఎవరు చేయలా. నీ అంతట నువ్వే అనుకుంటున్నావు అంతే. నువ్వెవరో ముందు తెలుసుకో. ఒక స్పేస్ క్రియేట్ చేసుకో. హ్యాపీగా ఉండటానికి ట్రై చెయి. సంతోషం కోసమే పుట్టాం. ఎవరు ఏడవడం కోసం పుట్టలా. ఆ సంతోషంగా ఉండడానికి నీకు నువ్వు ట్రై చేసుకోవాలి. జీవితం అనేది మీదే కాబట్టి, మీ జీవితాన్ని మీరే బతకండి. అద్దె బతుకులొద్దు మనకి. కృత్రిమ నవ్వులొద్దు మనకి. కాబట్టి మనం హ్యాపీగా ఉండటానికి ఏ వాతావరణం అయితే ఉండాలని నేను కోరుకుంటానో నా ఇంట్లో, ఆ వాతావరణాన్ని సొసైటీకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అది మనందరి ప్రాథమిక బాధ్యత. సనాతన ధర్మమా? ఆధునిక ధర్మమా? అప్పుడెట్లుంది? ఇప్పుడెట్లుంటది? ఈ దాంట్లోకసలు మనం పోవద్దు. ఈ ఈ ఈ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదని నేనసలు అనుకోవట్లేదు. ఇక సక్సెస్ అంటారా? నా దృష్టిలో సక్సెస్ అనేది ఎప్పుడైనా గూడా అమ్మా, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ఆలోచించండి. నేను సక్సెసా? ఫెయిల్యూరా? నా సక్సెస్ నాకు నేను చేసిన మంచి పనుల్లో గనిపిస్తే, కుటుంబంలో నా పిల్లలందరూ బావున్నారు. మా ఆయన బావున్నాడు. మా అమ్మ, నాన్న బావున్నారు. అందరూ మెచ్చుకుంటున్నారు. నేను బానే ఉన్నాను. కుటుంబ విలువలన్నిటికి నేను సమంగా చక్కటి న్యాయం జేశాను. బావుంది. కానీ నీ పుట్టుకకు నువ్వెప్పుడు న్యాయం జేస్తావు? నువ్వు పుట్టినప్పుడు ఒక ప్ర ఒక ఒక ఆశతోటే పంపించాడు గదా దేవుడు. దానికెప్పుడు న్యాయం జేస్తావు? అందరూ అలాగే ఉంటే ఒక ఇందిరాగాంధీ రాకపోతే ఇండియా ఎక్కడ అన్నారు. ఇందిరాగాంధీ వచ్చింది తన పాలన తాను చేసి ఎళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా మందొచ్చారు. ఇండియా అక్కడే ఉంది. మనుషులం వస్తాం, పోతాం. కానీ ఒక మార్క్ వెయ్యాలి. ఒక యెస్ మార్క్ అండి. వెయ్యాలి. ఆ మార్క్ నువ్వు వెయ్యాలన్నప్పుడు నీ మీద మరకలు చాలా పడతాయి. మరక మంచిదే. అది పట్టం వల్ల ఏం పోయేది లేదు. నిజం ఎప్పుడు నిలకడ మీద తెలుస్తది. కాబట్టి రండి. అవును. ఆరోగ్యం బాలేదు, నాకిది బాలేదు. ఇవన్నీ సాకులే. నీకిష్టమైనవేమైనా చెప్పాలంటే మరి అన్ని పనులు సినిమాకెళ్ళాలంటే పరిగెట్టెళ్ళిపోతాం. షాపింగ్‌కెళ్ళాలంటే పరిగెట్టెళ్ళిపోతాం. కానీ వాకింగ్ మట్టుకు చెయ్యం. వాకింగ్ చేయాలంటే నా కాలు ఇవాళ బెనికింది. నాకు ఆఫీస్‌లో ఎక్కువ డ్యూటీ ఉంది. ఎందుకంటే అది నీ కోసం నువ్వు ఆలోచిస్తావు కాబట్టి నువ్వెప్పుడు చెయ్యవు. అలా కాదు. మన కోసం మనం నిలబడాలి. మన కోసం మనం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా మన కోసం అనేది ఆలోచించుకుంటే బావుంటది. దాంట్లో ఆహ్, అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళా భర్త దగ్గరికొచ్చాం. లాస్ట్‌లో ముసలి వయసులోకొచ్చాం. ఇప్పుడు 50 ఏళ్ళు దాటితే ప్రతిరోజు మనకి బోనసే. ఇప్పుడైనా మనం మన కోసం, కరెక్ట్. హ్మ్. మన కోసం బతుకుదాం. సమాజం కోసం బతుకుదాం. ఇంతకి 10 గంటలు ఇంతకుముందు 8 గంటలు కుటుంబం కోసం ఇస్తే, ఇప్పుడు ఒక్క గంట, కేవలం ఒక్క గంట సమాజం అంటే బయటకొచ్చి జెండాలు పట్టుకొని నడవమని చెప్పట్ల. పక్కోడెవడున్నాడు? ఇంటి పక్కోడెవడున్నాడు? ఎవడు ఏ అవసరంలో ఉన్నాడు? మన వంతు సాయంగా మనం ఏం జేస్తాం? అది చాలు. అది నువ్వు సొసైటీకి చాలా మంచి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకుంటూ, నీ పక్కనున్న ఆ కుటుంబాన్ని గూడా చూడగలిగితే అది చాలా ఎక్కువ. అలా ప్రతి ఒక్క కుటుంబం నీ పొరుగు వాడిని ప్రేమించలేని నువ్వు నిన్ను నువ్వేం ప్రేమించుకుంటావన్నారు. కాబట్టి నువ్వు ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో.
నేను బాగుండాలి, మంచి చీర కట్టుకోవాలి, ఆనందంగా ఉండాలి, మంచి పాటలు వినాలి, మంచి మొక్కలు పాడాలి, మొక్కలు నాటాలి. సంతోషం ఎక్కడుంటుందో నువ్వు అక్కడుండు. హ్యాపీగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ తనని గమనించాలని కోరుకుంటది. ప్రతి ఒక్క యెస్ మహిళ మ్యామ్. మహిళ అంటే ప్రకృతి. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటది, ఇస్తూనే ఉంటది, ఇస్తూనే ఉంటది. ఒక్కసారి కోపం వచ్చిందా సునామీ అయిపోద్ది. అందుకనే నువ్వు ఇస్తూనే ఉంటావు. ఇప్పుడైనా సరే ప్రేమలిచ్చావు, అన్నీ ఇచ్చావు. ఇప్పుడైనా కాస్త నిన్ను నువ్వు గమనించుకో. నిన్ను నువ్వు గుర్తుంచుకో. నిన్ను నువ్వు ఫస్ట్ గౌరవించుకో. సమాజం తప్పకుండా ఆ 3 చేస్తది. నువ్వెప్పుడు నిన్ను నువ్వు గమనించుకోలేదో, నిన్ను నువ్వు గుర్తించుకోలేదో, నిన్ను నువ్వు గౌరవించుకోలేదో సమాజం ఎప్పుడూ గౌరవింపబడదు. నిన్ను గౌరవించదు. నీ మనసు చెప్పాలా. నువ్విగో ఇది చాలా బాగా చేశావన్నది. కానీ మనసుని అడిగే ఓపిక గాని, మనసుని అడిగే ధైర్యం కానీ మన దగ్గర లేదు. అలా నిన్ను నువ్వు మనసు ముందు నిలబడి, ఒక దోషిలాగా కాదు, ఒక మనిషిలాగా నిలబడు. అడుగు. నేను చేసింది కరెక్టేనా? నేను చేస్తుంది కరెక్టేనా? 2 అడుగు. చేసింది కరెక్టా? చేస్తుంది కరెక్టా? అప్పుడు నువ్వేం చేయాలో మనసు చెప్తది. ప్రతి మహిళకి కావాల్సింది అదే. దయచేసి ఒకసారి రిక్వెస్ట్ అనుకోండి, ఇంకోటనుకోండి. ఒక సోదరిగా చెప్తున్నా. మనకి ప్రాథమిక ధర్మం కుటుంబాన్ని చూసుకోవడం. కుటుంబాన్ని చూద్దాం. దాంతో పాటు సమాజాన్ని కూడా చూద్దాం. రేపు మన పిల్లలు ఉండబోయేది సమాజంలో. ఈ కుటుంబంలో కాదు. ఈ కుటుంబం మన పిల్లలకి అండగా ఎప్పుడు ఉండదు. మనం వెళ్ళిపోతాం. మనదొక తరం. రేపటి తరం వాళ్ళది. ఆ రేపటి సొసైటీ, రేపటి తరం సమాజంలో ఉంది. నీ ఇంట్లో లేదు. నీ ఇంట్లో ఉంటే ఒక్కరే ఉంటారు. ఆ పిల్లోడితో పాటు పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. సమాజంలో లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది బాగైతే నీ పిల్లలు బాగుంటారు. అందుకని సమాజం బాగు కోసం మన వంతు సాయం ఏమైనా చేయాలి. అందరూ బాగుండే దశకు మనం చేర్చగలగాలి. కుళ్ళిపోయిందా, కుచ్చిపోయిందా, పుచ్చిపోయిన వ్యవస్థలో ఉన్నామా, తిట్టుకుంటూ మాత్రం బ్రతకొద్దు. మనం దాన్ని మెచ్చుకోలుగా తయారు చేయాలి. అందుకని పుచ్చిపోయిన దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఎట్లాగో అమ్మలమే పుచ్చిపోయినవి తీసేస్తాం, మంచిగున్నయి వంట చేస్తాం. కాబట్టి పుచ్చిపోయిన దాన్ని తీసుకొని యెస్. డస్ట్‌బిన్‌లో వేద్దాం. మంచియి తీసుకొచ్చి మంచిగా హాయిగా వంట చేసి 10 మందికి పెడదాం. మంచిని మైక్‌లో చెప్దాం, చెడుని చెవిలో చెప్దాం, భుజం తడదాం, మంచిగా బతకడానికి ప్రయత్నం చేయిద్దాం. మహిళలందరూ కూడా అమ్మ గుర్తుపెట్టుకోండి. మీరు శక్తి స్వరూపాలు. మీరు భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళు. మహిళ అంటేనే. ఎందుకంటే దేవుడికి కూడా పుట్టించే శక్తి లేదు. మీకు మాత్రమే పుట్టించే శక్తి ఉంది. సరోగసికి కూడా మనం ఒప్పుకున్నాం. అద్దె గర్భాలకు కూడా మనం ఒప్పుకున్నాం. ఎందుకంటే డబ్బుల కోసం అనొద్దు. డబ్బుల కోసమే అన్ని పనులు చెయ్యరు. ఆ మాతృత్వ భావన ఎట్లా ఉంటదో కూడా అందరూ కొంతమంది అనుభవించడానికి కూడా ఒప్పుకుంటారు. కాబట్టి అన్ని చూసాం. అన్ని చవిచూసాం. అన్ని దుఃఖాలు మింగాం. మళ్ళీ ఇంకొకసారి మనం యుద్ధానికి సిద్ధం అవుదాం. అది యుద్ధం మంచి కోసమా, చెడు కోసమా అన్నది కాదు. మనం ఎప్పుడూ రెడీగానే ఉంటాం. ఏ ఏ పెద్ద ఇంట్లో అవరోధం వచ్చినా అక్కడ నిలబడేది ఒక్కటే మహిళ. కరోనా టైంలో ఇంతమంది బతికారంటే దానికి కారణం మహిళ. మహిళ ఒక్కతే నిలబడింది. మహిళ ఒక్కతే అందరిని సంభాళించుకుంది. మహిళ ఒక్కతే వంట చేసింది. అందరికి ఏం కావాలంటే కషాయాలతో సహా అన్నీ తయారు చేసి పెట్టింది. ఆమె గనుక మునగదని పడుకునుంటే ఏ వ్యవస్థలో ఎవరు చేతికొచ్చేవాళ్ళు కాదు. ముఖ్యంగా మన భారతదేశంలో. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఫైటర్స్. బై బర్త్ ఫైటర్స్. కాబట్టి మనం మన గురించి ఫస్ట్ మనమేంటో తెలుసుకొని, మనని మనం గమనించుకొని, మనం గుర్తించుకొని, మనని మనం గౌరవించుకుంటే సమాజంలో ఈ 3 ఆటోమేటిక్‌గా వస్తాయి. నా రిక్వెస్ట్ అల్లా మనని మనం సంస్కరించుకోవాలి. మనని మనం గమనించుకోవాలి. ముందుకు రావాలి. ముందుకొచ్చిన రోజు ఈ సమాజంలో ఇవి మాత్రం రావని నేను చెప్పగలుగుతున్నా. అదొకటే నేను చెప్పాలనుకుంటుంది. వంట ఇల్లే ఖైదు కొట్టై, పడకటిల్లే పంజరమై, అందరికీ తల వంచి బ్రతికే, అబల సబలగా మారినప్పుడే మారిపోతుందోయ్ దేశం. మారిపోతుందోయ్ మన బ్రతుకులు మారతాయి. కాబట్టి వంట ఇల్లు నీది కాదు. ఏది నీది కాదు. కాబట్టి నీది కాని దాని కోసం ఎప్పుడు ప్రయత్నం చేయడం కంటే, నీదైంది నువ్వున్నది, నువ్వు నిలబడ్డ నేల మీద నీ వ్యవస్థని బాగు చేసుకోవడానికి కనీసం ఒక గంట సమయం ఈ రోజుకి. ఒక గంట గమనించి, పరిశీలించి, గడప దాటి బయట నిలబడు. ఎన్ని కనిపిస్తాయో నువ్వే చూడు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఏమి ఇక లేబెలింగ్‌లొద్దు ఏమనుకుంటారు? క్యారెక్టర్ మీద మచ్చలు ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత ఎవరెయ్యరులెండి. అన్నీ అయిపోయినాయి అప్పటికి గాని. ఇప్పుడు దేనికి భయపడాల్సిన పనిలా. రండి. మీకోసం చాలా అన్నార్తులున్నారు. ఆపన్న హస్తాలు అందించే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళున్నారు. కాబట్టి
మీరిచ్చే ఏ సాయమైనా సరే వాళ్ళకి కావాలి. వాళ్ళకి చేరాలి. అది మాతృభావనతో ఉన్న మీ వల్లే మాత్రమే సాధ్యమవుతుంది. స్త్రీ మాత్రమే ఈ సొసైటీని బాగుపరచగలుగుతుంది. మన బిడ్డల్ని మనం సంస్కరించుకోగలుగుతాం. డ్రగ్స్ విపరీతంగున్నాయి. బ్లూ ఫిల్మ్స్ చూస్తూ, ఫోన్స్ ఇది చూస్తూ పిల్లలు చాలా చెడిపోతున్నారు. విష సంస్కృతి మన మనుషుల్లోకొచ్చేసింది. మనసుల్లోకొచ్చేసింది. ఎవరు సంస్కరించాలి? మీరే. అందుకు మీరే ముందుకు రావాలి. ఇవన్నీ మీరే చెప్పగలగాలి. మీరే బాగా చెప్తారు. చిన్నప్పటి నుంచి కథలు చెప్పి పెంచాం కదా! మళ్ళీ ఆ కథలు మరొకసారి చెప్తాం. రండి. మీ అందరికీ స్వాగతం.